వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. నేను మూల శ్రీనివాస్. నాతో పాటు ఉన్నారు రేగులపాటి రమ్యారావు అలియాస్ కల్వకుంట్ల రమ్యారావు. సో ఆమెతో మాట్లాడదాం. మరి కేసీఆర్ కుటుంబం గురించి కావచ్చు, ఆమె బాల్యం కావచ్చు, ఓవరాల్గా రంగారావు ఎవరు, కేసీఆర్ ఎవరు, సో కవిత, కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు వీళ్ళందరి గురించి కూడా మరి మొత్తానికి చింతమడక నుంచి మొదలుకొని హైదరాబాదు, బంజారా హిల్స్, నందినగర్ వరకు ఏం జరిగింది, అదే క్రమంలో ప్రగతి భవన్ కావచ్చు, తర్వాత ఇప్పుడు మరొకసారి కవిత చింతమడక వెళ్ళి బతుకమ్మ ఆడుతున్న క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ కావచ్చు, ఈ పాతికేళ్ల ప్రస్థానంలో ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం. 2014లో మీరు కేసీఆర్ అన్న కూతురుగా, రంగారావు కూతురుగా, కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిన రంగారావు కూతురుగా మొట్టమొదటిగా 14 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేశారు. అదే క్రమంలో పార్టీ అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎందుకని వెళ్ళారు ఒకసారి చెప్పండి. పని చేయడం కాదు శ్రీనివాస్ గారు, చెమట ఊడ్చడం కూడా కాదు, రక్తం ఊడ్చినంత పని చేయాల్సి వచ్చింది. చేసినాం. బాబాయ్ అని, ఇంటి పార్టీ అని, మన పార్టీ అని కేవలం బాబాయ్ కోసం పనిచేసినాం. కానీ మధ్యలో 2006-7 నుంచి మొత్తం ఉద్యమం డైల్యూట్ అవ్వడం జరిగింది. చాలా జరుగుతున్న పరిణామాలని కవితతోటి నేను డిస్కస్ కూడా చేయడం. 2006లో అంటే కేటీఆర్ కవిత వచ్చిన సంవత్సరంగా చూడొచ్చు మనం. అవును, ఎగ్జాక్ట్లీ అప్పుడే కవితతోటి బాబాయ్ పెట్టిన కాజ్ ఏంది, మరి ఇక్కడ జరుగుతున్న స్థితిగతులు ఏంటి అనేది కవితతోటి నేను షేర్ చేసుకోవడం జరిగింది. విన్నది వదిలేసింది అంతే తప్ప దాని గురించి ఏ రోజు కూర్చుని మీరు ఏం చెప్పారు, కవితతో ఏం షేర్ చేసుకున్నారా చెప్పండి. అంటే తెలంగాణ ఉద్యమం ఏంది, దానికోసం పుట్టిన అజెండా పింకు జెండా, ఆ ఉద్యమ కూలీల పరిస్థితి, ఉద్యమం మోసైన వాళ్ళని కూలీలే అనాలి కదా అబ్సల్యూట్గా, అందరికైతే పదవులు రాలే కదండి. కానీ ఈ శకుని సంతోష్ గాడు ఏ రకంగా ఇబ్బంది చేస్తున్నాడు అందరికీ, కుటుంబ సభ్యులమైన మాకు, జెండా మోస్తున్న కార్యకర్తలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి కేసీఆర్ గారిని డైరెక్ట్ కలుసుకునే యాక్సెస్ ఉండదు. కాబట్టి నేను నీకు చెప్తున్నా, అమెరికా నుండి అప్పుడు వచ్చింది, కొన్నిసార్లు నేను చెప్దామంటే చెప్పే పరిస్థితి కూడా అమెరికా నుంచి రావడంతోనే ఆమెకు మీరు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. అమెరికా నుంచి కవిత రాగానే బై ఎలక్షన్ వచ్చింది కదా అంటే అప్పుడు కరీంనగర్లో. ఆ బై ఎలక్షన్ సందర్భంగా కవిత ప్రచారంకి వెళ్దాము అని వచ్చింది. వస్తే అబ్సల్యూట్ మెజారిటీ తోటి గెలుస్తారు, తెలంగాణ వాదం అంత బాగుంది, సెంటిమెంట్ ఉంది, 2 లక్షల మెజారిటీ తోటి గెలుస్తారు, అవసరం లేదన్నా కానీ అయినా వెళ్దాము అని అంటే ఇద్దరం కలిసి మార్నింగ్ 9 నుంచి అర్ధరాత్రి వరకు ప్రచారం చేసినాం. ఆ రకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా కవితను ఒకటే అన్నారు, అసలు మీరిప్పుడు మా చెల్లె అని రమ్యారావు మేడం చెప్తుంది, కేసీఆర్ బిడ్డగా మీరు ఇప్పుడు మాకు తెలుసు, కానీ ఇక్కడ రమ్య మేడం అందరికీ తెలుసు, వాళ్ళు తెలియని వాళ్ళు లేరు, వాళ్ళు చేస్తున్న పని ఆ రకంగా ఉంది అంటే కవిత అప్పుడు ఆశ్చర్యపోయింది. నీకు ఇంత పిఆర్ ఉందా, ఎక్కడ పోయినా ఈ రకంగా అడుగుతున్నారు, ఇంత పిఆర్ ఉందా అని. ఎక్కడ పోయినా మసన్ రావు, రమ్య అని అంటే తెలియని వాళ్ళు లేరు, ఆ రకంగా పనిచేసినాం. కాబట్టి మీరు రాకండి, తిరగకండి, సార్ గెలుస్తారని ఎక్కడికి పోతున్నా కవితని ఎక్కడికి తీసుకెళ్ళి పరిచయం చేసినా కానీ, కొన్ని గ్రూప్స్ మీటింగ్స్ కానీ, ఇండివిజువల్ మీటింగ్స్ కానీ, డాక్టర్స్ మీటింగ్స్ కానీ, గ్రామాలకు కానీ ఎక్కడ వెళ్ళినా కూడా మంచి తెలంగాణ స్పందన, ఉద్యమ ఊపు అప్పుడు ఆ రకంగా ఉండే. కాబట్టి కేసీఆర్ అంటే దేవుని తర్వాత దేవుడు అన్నట్టు తెలంగాణ ప్రజలు ఆ రకంగా భావించిండ్రు ఉద్యమ టైంలో. అప్పుడు నేను చెప్పిన, ప్రజల భావోద్వేగాలను తెలంగాణ కోసం వాళ్ళు అనుక్షణం స్పందిస్తున్న దాన్ని మనము డైల్యూట్ కానియొద్దు. ఇది ఎట్టి పరిస్థితిలా ఉద్యమం మొదలుపెట్టింది ఇంటి నుండే, తెలంగాణ వచ్చేంత వరకు ఎట్లా కొట్లాడతాము, కానీ దీన్ని వేరే రకంగా చేయకుండా చూసుకోవాలి, కొన్ని కుట్రల శక్తులు ఉన్నాయి అని చెప్పినప్పుడు 2006లోనే చెప్పారు మీరు. 2006లో 2 గంటలు చెప్పినాం. ఒకటే డైనింగ్ టేబుల్ మీద ప్రచారం కోయించినాక రాత్రి తినేటప్పుడు ఇద్దరం డిన్నర్ చేసుకునేటప్పుడు కుట్రలు జరుగుతున్నాయి, శక్తులు కొన్ని అంటున్నారు కదా, ఏ శక్తులు, ఏం కుట్రలు? అదే సంతోష్ చేసే అరాచకాలు. సంతోష్ అంతకంటే ముందు కవిత రాకముందు నుంచే స్టార్ట్ అయిందండి ఉద్యమ. మొదలైన సంవత్సరం నుంచే 2001 నుంచే స్టార్ట్ అయింది. ఏ రోజైతే కేసీఆర్ గారు కూలీ అనే ప్రోగ్రామ్ చేసిండ్రు కదా శ్రీనివాస్ గారు, మీకు కూడా తెలుసు కదా, ఆ రోజు నుంచే డిఫరెంట్ నడుస్తుండే. మూటలు ముళ్ళలు వంచుకోవడంలో పక్కదారి పడుతుంది అని నేను గమనించిన. అప్పుడు
ఎందుకు లేవండి? కేసీఆర్ గారు కూలీ ప్రోగ్రామ్ చేస్తే ప్రతి ఒక్కరూ ఉద్యమం మంచి నడవాలి, కేసీఆర్ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో, ఉద్యమం ఎట్లా నడిపిస్తాడో, తెలంగాణ రావడం ఇంపార్టెంట్, ఒక రాజకీయ పార్టీ పెట్టి నడిపించాలంటే డబ్బులు ఉండాలి కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారు చేసిన దానికి తెలంగాణ ఆకాంక్ష కోసం ప్రతి ఒక్కరు పాతికో పరకో వేలిచ్చేటోళ్ళు వేలిచ్చిండ్రు, లక్షలు ఇచ్చేటోళ్ళు లక్షలు ఇచ్చిండ్రు. ఇండస్ట్రియలిస్టులు కానీ, ఆంధ్రోళ్ళు కాలేజీలు నడుపుకుంటే నారాయణ చైతన్య కాలేజీలో కానీ ఇవ్వని వాళ్ళు ఎవరు ఉన్నారు, అందరు ఇచ్చిండ్రు. ఇచ్చిన వాళ్ళ లెక్క కరెక్ట్ గా ఎవరి దగ్గర ఉంది? ఇచ్చింది వాళ్ళు, పుచ్చుకుంది శకుని సంతోషు, తెలిసింది శోభమ్మకే. కవిత కేటీఆర్ అమెరికాలో ఉన్నారు, కవితకు ఫోన్లో తెలుస్తుండే కావచ్చు, కానీ కేసీఆర్ గారికి ఎవరు ఎంత పంపిన ఎంత వచ్చినాయి అనేది ఏం తెలుస్తుండే. కొన్ని హరీష్కు తెలుసు, తెలదు అనేది ఏం లేదు, కానీ ఎక్కువ మటుకు ఆ ఫైనాన్స్ మనీ మేనేజ్మెంట్ అంతా సంతోషరావు, శకుని సంతోష్, శోభమ్మ వాళ్ళిద్దరే కలిసి చేసుకునేది. ఓకే, అంటే ఇప్పుడు ఈ సంతోషరావు, మీరేమో కేసీఆర్ అన్న కూతురు, రంగారావు గారి కూతురు మీరు ఉన్నారు. తర్వాత సంతోషరావు అసలు ఎవరు ఆయన? సంతోషరావు కేసీఆర్ కో బ్రదర్ కొడుకు కదా అండి, బ్రదర్, కవిత వల్ల పిన్ని కొడుకు. ఓకే, అంటే ఇప్పుడు కేసీఆర్ ఇంట్లోనే మొదటి నుంచే ఇది నడుస్తుంది ఆధిపత్య పోరు అనేది, అంతే కదా? మొదటి నుంచే నడుస్తుందండి. అసలు శకుని సంతోష్ను మా ఫ్యామిలీలో కానీ పొలిటికల్ గా కానీ ఎంటర్ చేయించిందే కవిత శోభమ్మని. ఫుల్ ఫ్లెడ్జ్ గా కవిత సపోర్టు, ఫుల్ ఫ్లెడ్జ్ గా శకుని సంతోష్ ఉండే, శోభమ్మ వెన్నుదన్ను ఉండే అన్ని విషయాల్లో. మరి ఈ రోజు అవినీతి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మరి అన్యాయం చేసే శకుని సంతోష్కు నేను హెచ్చరించిన, చెప్పినా నీకు చెల్లిగా కుటుంబ పరిస్థితుల, కుటుంబంలో ఇబ్బందులు ఎట్లా వెళ్తున్నాయి, ఉద్యమంలో ఎట్లా ఇబ్బందులు వెళ్తున్నాయి, పార్టీలు ఎట్లా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, అందరినీ ఎన్ని రకాలుగా ముప్పు తిప్పులో పెడుతున్నాడు అనేది చెప్పిన రోజు నీకు చీమ కుట్టినట్టు కూడా కాలేదు. మరి మళ్ళీ రాజ్యసభ ఎందుకు ఇప్పించినట్టు? ఇద్దరు కలిసి వ్యాపార లావాదేవీలు ఎందుకు చేసుకున్నట్టు? ఆంధ్రులతోటి ఏ ఆంధ్రోని మీద అయితే కొట్లాడుతున్నామో అదే ఆంధ్రోలతోటి వ్యాపార ఒప్పందాలు చేసుకుంటాయి. అది నేను ఆల్రెడీ చూపించిన కదా 2013లో వీళ్ళ వ్యాపారాల ఒప్పందాలు గ్రానైట్ కి సంబంధించినవి. ఇవన్నీ కవితకు తెలియదా? తెలుసు కదా. మరి ఆంధ్రోల మీద కొట్లాడు ఎందుకు? వాళ్ళతోటే మళ్ళీ చీకటి ఒప్పందాలు ఎద్దుకునేనంట. తెలంగాణ ఉద్యమం చేస్తున్న క్రమంలో ఆంధ్రోల మీద మనం పోరాటం చేస్తూ మరొక వైపు చీకటి ఒప్పందాలు ఆంధ్ర వాళ్ళతో చేసుకోవడం, దాంట్లో అంతే కదా, దీంట్లో కీలకంగా సంతోషరావు వ్యవహరించాడు. నేను ఎవిడెన్స్ తోటి చూపించాను కదండి. సంతోష్ రావు, లిక్కర్ స్కామ్లు ఉన్న శ్రీనివాసరావు, ప్రదీప్ రెడ్డి, శుద్ధోదన్ రెడ్డి అనే వాళ్ళది 2013లోనే. అప్పటికి గవర్నమెంట్ రాలేదు, ఏం రాలేదు. అప్పుడే వారిల ఒప్పందం ఏ రకంగా ఆంధ్రోలు తోటి చేసుకున్నారు, ఏ రకంగా ఒక పేరు మీద ఉద్యమం, ఒక పేరు మీద దోపిడి, ఒక పేరు మీద చీకటి ఒప్పందం, ఇవన్నీ నడిచింది వాస్తవాలు కదా. నేను చెప్పిన రోజు కవిత ఎందుకు ఆ రోజు నా మాట చెవికెక్కించుకోలేదు? ఈ రోజు ఆ లిక్కర్ స్కామ్లు ఉన్న శ్రీనివాసరావు 200 కోట్లు ఎగ్గొట్టిండన్న దాంట్లోన సంతోష్ రావు మీద ఎన్ని బినామీలు పెడతా సంతోష్ రావు హ్యాండ్ ఇచ్చిండనా? ఈ రోజు సంతోష్ రావు అవినీతి కనబడుతుంది. మరి హరీష్ రావు అవినీతి కనబడ్డ రోజు ఎందుకు 7 సార్లు ఇప్పటికీ హరీష్ రావు సిద్దిపేటలో గెలిస్తే మరి ఆ రోజే ఎందుకు గజ్వేల్కి అవసరం ఏంది కేసీఆర్ గారికి? తన కాన్స్టిట్యున్సీగా సిద్దిపేట, నానా నువ్వే పోటీ చేయాలని ఎందుకు అనలేదు ఆ రోజు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతుంది? మొత్తానికి రంగారావు కూతురుగా, కల్వకుంట్ల రంగారావు కూతురుగా కేసీఆర్ అప్పుడున్న పరిస్థితి ఏంటి? వాస్తవానికి మీ నాన్నగారు ఆయనని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సో అప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏంటి? నాన్న రంగారావు బాబాయ్ చంద్రశేఖరరావుని రాజకీయాలకు తెచ్చినప్పుడు యాక్చువల్గా తాతకి ఒకరిని IAS IPS చేయించాలని ఉండే. ఇద్దరిని. నాన్న చాలా ఫిజిక్స్, రాఘవరావు గారు, కల్వకుంట్ల రాఘవరావు గారు. ఇద్దరు కొడుకులు, 9 మంది ఆడపిల్లలు కాబట్టి ఇద్దరే కొడుకులు కాబట్టి వాళ్ళిద్దరిని ఒకరిని, నాన్న ఫిజిక్ పెద్దగా ఉంటది కాబట్టి ఆయనను IPS చేయించాలి, బాబాయ్ సన్నగా ఉంటాడు కాబట్టి ఆయనను IAS చేయించాలి, చదివించాలి మంచిగా అనుకుంటే ఇద్దరు కూడా సరిగ్గా చదువుకోలేదు. బాబాయ్ నాన్న తక్కువ చదువుకున్నారు, అట్లాగే బాబాయ్ కరెక్ట్ గా చదువుకోకపోతుండే స్కూల్ గానీ. ఇప్పుడు ఏం చదువుకున్నారు కేసీఆర్ గారు? MA చేసిండ్రు. MA చేసిండ్రు. నాన్నగారు రంగారావు గారు? నాన్న 10th వరకు అంతే చదువుకున్నట్టున్నారు, 10th అనుకుంటా, అంతే. నాకు అంత ఐడియా ఉంది, ఎక్కువ చదువుకోలేదు. కాకపోతే నాన్నకు ప్రజలతోటి, ప్రజల సమస్యల మీద బాగా అవగాహన ఉంటుండే. చాలా నాన్న ప్రజా సమస్యలు తీరుస్తుండే, కాంగ్రెస్ పార్టీలు ఉంటుండే. అట్లా నాన్నకు ఇప్పుడు ఒక మంత్రికి ఎంత పేరు ఉంటుందో అప్పుడు నాన్నకు అంత పేరు ఉంటుండే. నాన్న మాట ఆ రకంగా. అది మెయిన్గా మా చింతమడక గ్రామ ప్రజలు
రంగన్న, పెద్దవాళ్ళు రంగయ్య, చిన్నవాళ్ళు రంగన్న, ఇంకా చిన్న పిల్లలు రంగారావు దొర. అప్పుడు ఆ కాలంలో అలా పిలిచేవాళ్ళు కదా, రంగారావు దొర అని ప్రేమగా పిలుచుకునేవాళ్ళు. మా రాజు, మా రారాజు, రంగారావు మా రారాజు అని చెప్పుకునేవాళ్ళు. బాబాయ్ ఇంకా తను అటు ఎక్కువ తర్వాత చదువు కంటిన్యూ చేసిండు కానీ మధ్యలో డిస్టర్బెన్స్ ఉండే. ఆ తర్వాత తను బిజినెస్కి వెళ్ళిపోయినరు. దుబాయ్, కేసీఆర్ గారు దుబాయ్కి వెళ్ళారు బిజినెస్ కోసం. దుబాయ్ బిజినెస్. అప్పుడు ఎంత ఏజ్ ఉంది ఆయనకి? నేనే చిన్నపిల్లనండి అప్పుడు. 20 సంవత్సరాలు ఉందా కేసీఆర్ గారికి? ఉంటుండొచ్చు అండి, 25 మధ్య. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఇంకా మరి చదువు, మా తాత ఐఏఎస్ చేయించాలి అనుకుంటే అంత చదవలేదు కదా. ఇంకా మరి ఒక్క తాతని, కుటుంబం పెద్దది, 9 మంది మేనత్తలు, చాలా పెద్ద కుటుంబము, అంతమంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, ఎన్ని 100 ఎకరాలున్నా తరిగిపోతుంది, పెళ్లిళ్ళు ఎన్ని ఉంటాయి కదా. మీ తాత రాఘవరావు గారికి ఎంత ఆస్తి ఉండేది అప్పుడు? చాలా ఆస్తి ఉండేది అండి. యాక్చువల్లీ మాది చింతమడక కూడా కాదు వాస్తవంగా ఊరు. ఇప్పుడు కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో సిరిసిల్ల దగ్గర మోయిన్కుంట అనే విలేజ్ మాది. మోయిన్కుంట అసలు మా అసలు ఊరు. మీ నాన్నగారు పుట్టిన ఊరు? మా తాతగారు ఊరు రాఘవరావు తాతది మోయిన్కుంట. అయితే అక్కడ నుంచి గుర్రాల గొందికి వచ్చి 800 ఎకరాలు కొనుక్కొని మళ్ళీ గుర్రాల గొంది నుంచి చింతమడకకు రావడం జరిగింది. చింతమడకలో నాన్న, బాబాయ్ అందరూ అక్కడ పుట్టడం జరిగింది. అట్లా చింతమడకనే కంటిన్యూ అయిపోయింది మొత్తం. తర్వాత బాబాయ్ ఇంకా ఇంత పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఒక్క తాతనే మెయింటైన్ చేయాలి కాబట్టి, కూర్చుని తింటే గుట్టలైన అరిగిపోతాయి కాబట్టి, సో ఇంకా నాన్ననేమో కంప్లీట్ అప్పటి నుంచే పొలిటికల్ ఫీల్డ్ ఎంటర్ ప్రజాసేవకు అంకితం అయిపోయింది. ఆస్తులను నమ్ముకుంటూ. అప్పుడు ఎంత ఉండే మేడం? చాలా ఉండేనండి. లాస్ట్కి తాత చనిపోయే ముందు నాన్నకు బాబాయ్కి 100 ఎకరాల వరకు ఇచ్చారు. ఈ ఆడపిల్లలకు 100 ఎకరాలు ఉంది అప్పటికే. చాలా పెద్ద భూస్వాములు అన్నట్టు. చాలా పెద్ద భూస్వాములము. ఇప్పుడు ఏమీ లేదండి. ఇప్పుడు ఇంచు జాగా కూడా మాకు చింతమడకల లేదు ఉండడానికి. రంగారావు గారికి లేదు, కేసీఆర్ గారికి ఇంచు జాగా కూడా లేదు. ఆ ఊర్లో లేదు. చింతమడకలో పుట్టినూరు చింతమడకలో ఇంచు జాగా లేదు. కూర్చోవడానికి గుడిసలేదు, లేదు. అంటే అది ఒకటి ఇల్లు ఉంటే కేసీఆర్ గారు కరువు మంత్రి ఉన్నప్పుడు నక్సలైట్లు బ్లాస్ట్ చేసిండ్రు. బ్లాస్ట్ చేస్తే అది తాత నానమ్మ పేరు మీద స్కూల్ కు డొనేట్ చేయడం జరిగింది. నాన్న పేరు మీదనేమో రంగారావు కమ్యూనిటీ హాల్ అని కమ్యూనిటీ హాల్ కి ఇవ్వడం జరిగింది. అంటే మీ ఇల్లు అప్పుడు అంటే దొరల గడి లాగా ఉండేది? దొరలగడి లాగా 5 ఎకరాలలో ఉండేది మా ఇల్లు. 5 ఎకరాలలో ఉండేది. ఇప్పుడు ఉందా మేడం? కూలిపోయిందండి. డిస్టర్బ్ అయితే ఒక పక్కకు మొత్తం ఇల్లు ఉండేటట్టు లేకుండా డిస్టర్బ్ అయిపోతే ఇంకా అప్పుడే తాత నానమ్మ పేరు మీద స్కూల్కి ఇచ్చాము. కానీ ఆ వెనకాల ప్లేసు ముందు అదంతా ఉంటది కదండి. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ నడుస్తుంది, స్కూల్ రన్నింగ్ ఉంది. సో మీ తాత రాఘవరావు పేరు మీద నడుస్తుంది. ఆ తాత కట్టిన డంగు సున్నం తోటి కట్టిండు. అప్పుడు మా తాత ఇటుక లేకుండా మొత్తం రౌత్ తోటి చాలా మంచి ఇల్లు. జూబ్లీస్ లో ఉన్నట్టు అంత బాగుండేది మా ఇల్లు, అంత మంచిగా. సో ఆ ఇంట్లోనే కేసీఆర్ గారు. మా తాత కష్టార్జితము, మా తాతది చాలా గొప్ప అండి. ఈ రోజు రాఘవరావు లేకుంటే ఎవరు లేని కిందికే లెక్క. ఇంకా రంగారావు తోటి కేసీఆర్ రాజకీయం. ఇట్లా కేసీఆర్ గారు ఇంకా బిజినెస్ అది అని అట్లా తిరుగుతున్న టైంలో నాన్ననే రాజకీయంగా మదన్ మోహన్ గారు నాన్నకు క్లోజ్ ఉండి మదన్ మోహన్ గారి దగ్గర కేసీఆర్ గారిని మా తమ్ముడిని ఉంచుకోండి అంటే అప్పుడు పిఏగా ఉంచుకున్నాక హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈయన వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అయినాక తర్వాత గురువు మీదనే పోటీ చేసిండ్రు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టగానే ఎంటర్ అయిపోయి టీడీపీ నుంచి కాంటెస్ట్ చేసినప్పుడు ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ చంద్రశేఖరరావు అంటే తెలియదు అప్పుడు ఎవరికి. రంగారావు తమ్ముడనే తెలుసు. నాన్న వెళ్ళి అక్కడ మొత్తం గ్యాదరింగ్ చేసి అంత అరేంజ్మెంట్ అయిపోయినాక వచ్చి బాబాయ్ మాట్లాడేవాడు. అన్ని ఎవ్రీథింగ్ నాన్ననే, ఎవ్రీథింగ్ నాన్న. ఆ మీటింగ్ సక్సెస్ఫుల్ గా అయిపోయి క్షేమంగా ఈయన బయటికి వచ్చేంతసేపు నాన్న అక్కడ వాచ్ చేస్తుండే. ఆ రకంగా అంటే ఆయన కింగ్ అయితే ఈయన కింగ్ మేకర్. మరి మీ నాన్నగారు ఎప్పుడు ప్రజాప్రతినిధిగా? నాన్న మెదక్ డిస్టిక్
లీడర్ ఉండే అండి, ప్రెసిడెంట్ ఉండే. ఉమ్, ఇప్పుడున్న ఫారూక్ హుసేన్ గారు వాళ్ళందరూ అప్పటి వాళ్ళందరికీ కూడా నాన్న తెలుసు. ఉమ్, జానారెడ్డి గారి బ్యాచ్ నాన్న. జానారెడ్డి అంకుల్ కూడా ఉమ్, నాన్న చాలా క్లోజ్. మైసూరారెడ్డి గారికి ఆ బ్యాచ్ నాన్న. ఓకే. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాకపోవచ్చు కానీ ఆ కాలంలోనే ఒక మంత్రి కొనంత పట్టుండేది ఆయన. ఓకే. ఇప్పటికీ గాంధీ భవన్కి వెళ్తే చాలా మంది ఆ ఏజ్ వాళ్ళు కొన్ని సందర్భాలలో కలిసినప్పుడు మీ నాన్న బ్యాచ్మేట్స్ వాళ్ళ, మీ నాన్న ఫ్రెండ్స్, అసలు రంగారావు తెలియ ముందు కేసీఆర్ ఏంది నథింగ్, రంగారావు లేకుంటే కేసీఆరే లేడు కానీ ఏ ఒక్క రోజు కూడా కనీసం రంగన్నను వీళ్ళు దలుచుకోరు అని వాళ్ళు బాధపడతారు గాంధీ భవన్లో విహెచ్ లాంటి సీనియర్లు. అంటే విహెచ్ అంకుల్ కాదు, అంతకంటే అంటే ఆ ఏజ్ వాళ్ళు, మా సిద్దిపేటకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మదన్ మోహన్ గారు తమ్ముడు శ్యామ్ మోహన్ గారు ఉన్నారు కదా గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీలో, అంకుల్ కూడా బాగా గుర్తు చేస్తారు. అంటే ఇప్పుడు మదన్ మోహన్ గారి దగ్గర కేసీఆర్ ను ప్రమోట్ చేసి మీ నాన్నగారు రంగారావు గారు. మదన్ మోహన్ గారి దగ్గర కాదు, రాజకీయంగా ఎంటర్ చేయించిందే నాన్న. ఓకే. సో అదే క్రమంలో దుబాయ్ లో ఉన్న కేసీఆర్ గారు తన వాయిస్ బాగుంటదని ఎప్పుడైనా రిహార్సల్ చేసుకునేది సినిమాలకు వెళ్తా అని. సినిమాలకు వెళ్ళాలని చాలా ఇష్టం ఉండే, ట్రై చేసిండ్రు, సక్సెస్ కాలేదు. ఎట్లాగూ వాయిస్ బాగుంది, సినిమాలకు పోవాలనుకుంటుండు, అందులో రాదు ఛాన్స్, అవకాశము. కాబట్టి ఎన్నోసార్లు అది ఫెయిల్ అయింది. కాబట్టి నాన్న గ్రహించుకొని గొంతు బాగుంది కదా వీనికి సపోర్ట్ చేస్తే రాజకీయంలో సక్సెస్ అవుతాడు కావచ్చు అనుకొని, నేను ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నా కదా అనుకొని అప్పుడు మదన్ మోహన్ గారికి అటాచ్ చేసిండ్రు. రైట్, ఓకే. అట్లాంటి మదన్ మోహన్ మీద ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? మీ నాన్నగారి సలహానా, అది కేసీఆర్ ఆలోచన? లేదు, నాన్న సలహా. నాన్న ఇప్పుడు అట్లా ఎవరైతే మనకు చేయుతనిచ్చిండ్రో వాళ్ళను చెయ్యి నరకాలనే టైప్ కాదు. కాకపోతే కేసీఆర్ గారికైనా నాన్నకైనా ఎన్టీ రామారావు అంటే చాలా అభిమానం ఉండేది. ఆయన పెట్టిన పార్టీ కాబట్టి అనుకోకుండా అవకాశం వచ్చింది కాబట్టి నాన్నకు చెప్పే, బాబాయ్ నేను పోటీ చేస్తా అని అంటే ట్రై చేసుకోమంటే టికెట్ వచ్చింది. అప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితి అయి మదన్ మోహన్ గారు. అప్పుడు నాన్నగారు మరి మదన్ మోహన్ సపోర్ట్ చేసిరా కేసీఆర్ గారు? తమ్ముడికే వేసిండ్రు. తమ్ముడికే వేసిండ్రు. ఎంతైనా రక్త సంబంధం అని నిరూపించు. అంటే తమ్ముడిని రాజకీయంగా ఎదగాలి అని అనుకున్నారు, తమ్ముని స్కిల్స్ అబ్జర్వ్ చేసిండ్రు కాబట్టి, తమ్ముని గొప్ప నాయకుని చేయాలి అనుకున్నారు కాబట్టి, నా తమ్ముడే నేనుంటేందే, నా తమ్ముడు ఉంటేందే, నా తమ్ముడు ఎదిగితే మంచిది కదా అని అనుకొని తమ్ముడు కాబట్టి చేసిండ్రు. ఒక అన్నగా చేయాలి బాధ్యత కాబట్టి ఎదగని అని అన్ని విధాలా సపోర్ట్ చేసిండ్రు. సక్సెస్ అయ్యిండ్రు. 85 నుంచి ఎమ్మెల్యే కంటిన్యూ అవుతానే ఉన్నాడు. ఫస్ట్ టైం మదన్ మోహన్ మీద కేసీఆర్ ఓడిపోయాడు కదా? అవునండి, 83లో ఓడిపోయినరు 800 ఓట్స్ తోటి. తర్వాత 85లో ఫస్ట్ టైం గెలిచిండ్రు. సో మొత్తానికి ఇప్పుడు బాధ అనిపించే అంశం ఏంటి అని అంటే, ఇప్పటి వాళ్ళకు మీలాంటి వాళ్ళకు కూడా కొందరికి తెలుసో తెలియదు, ప్రజలందరికీ కూడా చాలా వరకు ఒక మా చింతమడ ఒక మా నాన్నకు సంబంధించిన సిద్దిపేట కొన్ని ఊర్ల వరకు తప్ప మిగతా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి తెలియదు, నాన్న తెలిసిన వాళ్ళకి. కానీ నాన్న కష్టం ఎంతుండే, బాబాయిని రాజకీయంగా ఎదగడానికి నాన్న సపోర్ట్ ఎంతుండే, ఆయన ఎంత చెమట వచ్చిండు, ఏ రకంగా ఆయన వెనుదన్నుగా నిలబడ్డాడు. చనిపోయే ముందు కూడా నా తమ్ముడు అని ఏడ్చుకుంటూ, ఏ రోజైనా నా తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడు అని ఆయన చెప్తుండే. అప్పుడే ఆ కాలంలో చనిపోయే ముందు కూడా చెప్పిండ్రు, తప్పకుండా నా తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి లాస్ట్కు తమ్ముని చూసినాకనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అట్లాంటి మా నాన్న 33 సంవత్సరాలు అయి చనిపోతే అన్నదమ్ముల అనుబంధం అది నిజంగా అన్నిటికంటే బాధ అనిపించే అంశం ఏంది అంటే, మా నాన్న అనుకున్నట్టు బాబాయ్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఏ రోజు నాన్న గాని బాబాయ్ గాని నీ బిడ్డ నా బిడ్డ అని తేడాగా చూడకపోదురు. కేసీఆర్ నన్ను చూడకపోతుండే, నాన్న కవితను చూడకపోతుండే, అంత బాగుండే వాళ్ళం. అట్లాంటిది నాన్న పోవడం, నానమ్మ చనిపోవడం, ఈ శకుని సంతోష్ ఎంటర్ అవ్వడం, మొత్తం నేను దూరం అవ్వడం, మొట్టమొదటిగా నన్ను దూరం చేయడం. భూమి మీద నాన్న బతికిలేడు, బతికున్న బాబాయిని దూరం చేసేసిండు. మరి ఆ రోజు నా బాధ ఏ రకంగా ఉంటుంది అని కవిత ఏం చిన్నపిల్ల కాదు కదా, ఏ రోజన్నా అక్క అని ఆలోచించిందా ఏ రకంగా ఇట్లా మనం కలిసి ఉన్నాము అనేది? మొత్తం పదవీకాంక్ష, పైసల పంపకాలు, శకుని సంతోష్ ఏది చెప్తే అది వేదం, లక్ష్మణ రేఖ, ఆ రకంగా నడిచింది. కానీ ఒక్క రోజన్నా మరి పెద్ద నాన్న అని కవిత అన్నదా?
ఒక్క రోజన్నా ముఖ్యమంత్రి కాకముందైనా ఉమ్, అయినాకైనా ఉమ్, ఏ రోజన్నా మా నాన్న ఫోటోకు చింతమడకలో కానీ ప్రగతి భవన్లో కానీ విగ్రహాలు పెట్టకున్నా ఒక్క ఉమ్. ఫోటోనన్నా ఫోటో కూడా మనం ఒక ఎవరికన్నా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అని చెప్పుకుంటాం, రుణపడి ఉంటాం. అవును. అట్లాంటిది రాజకీయ జన్మని ఒక్క ఛానల్లో చెప్పిండు ఫస్ట్ మా బాబాయ్, ఉమ్, నాకు రాజకీయ జన్మనిచ్చిందే మా అన్న అని ఒక్కసారి. ఆ ఓకే. చెప్పినందుకు ఏం గొడవ అయిందో ఏందో కానీ ఇంకా మళ్ళీ ఎప్పుడు చెప్పలేదు, మళ్ళీ ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు రివీల్ చేయలేదు. ఉమ్, ఒక్కసారి కూడా ఒక్క ఫోటో పెట్టి ఉమ్, మా నాన్న ఫోటో పెట్టి ఒక్క రోజన్నా ముఖ్యమంత్రి హోదాలా కానీ అన్న హోదాలా కానీ ఉమ్, తమ్ముడిగా ఏ రోజన్నా ఆయన తమ్ముని హోదాలా ఒక్క దండేసిండా, దండం పెట్టిండా, ఉమ్, శోభమ్మ దండేరిచ్చిందా, దండం పెట్టనిచ్చిందా మా నాన్నది. ఉమ్. ఎందుకు మేడం? ఎవరెవరినో రాజకీయ అవసరాల కోసం ప్రజలకు చూపించడానికి కోసం ఎన్నో చేసిండ్రు. మీరు చూసిండ్రు ఎందుకు కదా మేడం ప్రగతి మీరు భవన్లో. శోభమ్మ పేరు చెప్తున్నారు, దీంట్లో ఆమె కూడా మరి మీ చిన్నమ్మే కదా, ఆమె ఎందుకు మీ మీద ఎందుకని అంత వివక్ష ఎందుకు చూపెట్టిందంట? అంటే నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, నాన్న గాని బాబాయ్ గాని నీ బిడ్డ నా బిడ్డ అని తేడా చూపెట్టకపోయింది, వాళ్ళకి లేదు. ఉమ్. ఆ ప్రేమే నాకు శాపం అయిపోయింది. ఓకే. నాన్న పోయినాక అంటే ఇప్పుడు కవిత మీరు ఇద్దరు చెరొకరే కదా? అవును. రంగారావుకు ఒక కుమార్తెగా మీరు, కేసీఆర్ ఒక కుమార్తెగా కవిత, మీరిద్దరు ఎట్లుండే వాళ్ళు? చాలా బాగుండే, ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించి నేను ఫస్ట్ పుట్టిన బిడ్డను కాబట్టి చాలా ప్రేమ చూపెట్టాను. ఇంటికి పెద్ద బిడ్డలాగా ఉమ్మడి కుటుంబంలో చాలా ప్రేమ. 9 మంది అత్తలు, 9 మంది చాలా చిన్నప్పుడు చాలా ప్రేమ మీకు, అంత బాగుండేది. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. అప్పుడు కేసీఆర్ గారు పొలిటికల్ గా సెట్ అవ్వలేదు, బిజినెస్ సెట్ అవ్వలేదు. నేను అప్పుడు చిన్న స్కూలింగ్ లో ఉన్నా, జస్ట్ 3rd క్లాస్ 5th క్లాస్ సరిగా గుర్తులేదు. నేను కరీంనగర్లో చదువుకునేదాన్ని. కరీంనగర్ దగ్గర కుదురుపాక మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, కవిత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా కుదురుపాక. ఇద్దరిది కుదురుపాకనే. ఇద్దరు కూడా అక్కడ బంధువులు, శోభమ్మ అమ్మ. బాబాయి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కేసీఆర్ నన్ను కరీంనగర్ చింతామణిక నుంచి సిద్దిపేటకు వచ్చి, సిద్దిపేట నుంచి కరీంనగర్కి వచ్చి, కరీంనగర్ నుంచి కుదురుపాకు వచ్చి, ఒక రోజు ముందు నైట్ వచ్చి, తెల్లవారి మార్నింగ్ ఇద్దరం లంచ్ చేసుకొని, మార్నింగ్ కుదురుపాక నుంచి కరీంనగర్ వచ్చి, కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వచ్చి, సిద్దిపేట నుంచి చింతమడకకు వచ్చేసరికి రాత్రి అయ్యేది మాకు. బస్సులు వచ్చేవాళ్ళం. కేసీఆర్ నేను ఎర్ర బస్సుల, మీరే ఎప్పుడు తోడుండేవాళ్ళు. లగ్జరీ ఎక్స్ప్రెస్ కూడా కాదు, ఎర్ర బస్సు అంటే తెలుసు కదా, ఎర్ర బస్సు. అప్పుడు మీకు ఒక కారు కూడా లేదా? అంబాసిడర్లు అవి ఉండేది కదా. వీనండి, అంటే మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చి అంబాసిడర్ ఏదో ఖరాబ్ అయిపోయిన పక్షంలో కొన్ని రోజులు బస్సులో కూడా వెళ్ళినాం. మేమేమి బస్ ఎక్కకుండా మొత్తం అంబాసిడర్లోనే తిరిగిన రోజులు ఏం లేదు. కచ్చరం ఎక్కినాము, బస్ ఎక్కినాము, బెంజ్ ఎక్కుతున్నాము, అన్ని ఎక్కుతున్నాము ఇప్పుడు. కానీ అప్పటి పరిస్థితి చెప్తున్నా, ఆ ఎర్ర బస్సులో పోయే టైంలో, ఈయన నన్ను తీసుకుపోయే టైంలో రోడ్లు కూడా సరిగా లేకుండా మా ఊరికి చింతమడక గుంతల రోడ్లు ఉంటే, కుదురుపాక దగ్గర వాగు కూడా ఉంటది. కుదురుపాక కాదు, మా ఊరు సంగతి చెప్తున్నా, చింతమడక మా ఊర్లోకి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవిపల్లె నుంచి సీతారాంపూర్ అనే ఒక ఊరు ఉంటది. ఆ ఊరికి బస్ ఎంటర్ అవుతుంటే చాలా ఒక ఏ 1/2 ఎకర్ ఉంటుందో ఒక బావి ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి బస్సు కరెక్ట్ గా పోతుందా రోడ్డుకు, లేకుంటే బాయిలో పడుతుందా అనేంత ఎడ్జ్ నుంచే పోవాలి. అప్పుడు రోడ్ల పరిస్థితి అట్లే ఉండేది. బస్సు ఉందా? అది దాటితే, ఆ బావి పక్కకున్న రోడ్ దాటితే సముద్రాలు దాటినట్టే. అది దాటినాక కూడా ఒక్కొక్కసారి బస్సు జంప్ చేస్తే నా తల టాప్ కొట్టుకునేది బస్సుకు. ఆ టైంలో నా తల టాప్ కొట్టుకుంటుందని ఆయన చెయ్యి పెట్టేవాడు నా తల దాకకుండా బాబాయ్. అంత ప్రేమ చూసుకునేది. అప్పుడు మేము ఓన్లీ ఏమీ లేం కాబట్టి బస్సులో ఎక్కనో వెనక సీట్లో కూర్చునే వాళ్ళం మేమిద్దరం, ముందు సీట్లో కూడా కాదు, నార్మల్ గా. చాలా చిన్న పిల్లలు అండి అప్పుడు, నేనే చాలా చిన్న పిల్లలు, ఇంకా వాళ్ళు ఇంకెంత చిన్న పిల్లలు. మరి కవితనైతే పసిగుడ్డు ఉండొచ్చు, కేటీఆర్ నాకు తెలిసి 1st క్లాస్ అట్లా ఉండడు కావచ్చు. అంతే. సో మీరంతా అంటే ఆ రకంగా అంత ప్రేమగా, అంటే నేను నాకు హాలిడేస్ వచ్చినప్పుడు కూడా తను వచ్చి నన్ను మా ఊరికి చింతమడకకు తీసుకొచ్చేది. అంటే అంత ప్రేమ చూపించట ఆయనను వీళ్ళు ఓర్చుకోలేదు. అంటే ఎవరు ఓర్చుకోలేదు దీంట్లో? ఇక్కడ శోభం ఓర్చుకోలేదు, శకుని సంతోష్ వాళ్ళ అమ్మ ఓర్చుకోలేదు. సంతోష్ మీకంటే చిన్నోడా పెద్దోడా? చిన్నోడండి. చిన్నోడే కదా. చిన్నోడే. ఓకే. అంటే వాళ్ళు ఎప్పుడు గాని
ఉమ్, బాబాయ్ నా మీద చూపించే ప్రేమకు వాళ్ళు డైజెస్ట్ చేసుకోకపోదురు. ఓకే, ఎప్పుడు ఓకే. నన్ను దూరం చేయాలనే చూసేవాళ్ళు. ఓకే. శకుని సంతోష్ వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా కవిత ఎప్పుడు ఆ సందర్భంలో లేదు, ఆమెకు ఆ ఏజ్ కూడా లేదు. ఆ ఏజ్ లేదు. పెరిగినాక కూడా కవిత నేను కూడా చాలా బాగుండేవాళ్ళం. ఉమ్, ఎప్పుడైతే ఈ పార్టీ పుట్టిందో, పార్టీ పుట్టక ముందు కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. ఓకే. అంటే ఇప్పుడు కేటీఆర్, కవిత, మీరు, సంతోష్ రావు ఎక్కడ చదువుకున్నారు మీరంతా? ఆ శకుని సంతోష్ గాడు కుదురుపాకలో చదువుకున్నాడు. ఓకే. వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. ఓకే. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. ఉమ్, ఆ తర్వాత ఇంటర్ ఏమో కరీంనగర్లో చదువుకున్నాడు. సెయింట్ జాన్స్. సెయింట్ జాన్స్ ఎక్కడండి? గవర్నమెంట్ సెయింట్ జాన్స్ ప్రైవేట్ స్కూల్ కదా. అవునవునవును. ఏదో గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాడు. ఓకే. ఆర్ట్స్ అండ్ సైన్స్ కావచ్చు. అక్కడ చదువుకున్నాడు. కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నోళ్ళు చెప్పారు సెయింట్ జాన్స్. ఆ తర్వాత డిగ్రీ ఈ పోచంపల్లి శ్రీనివాసు అందరు వీళ్ళు కలిసి వరంగల్ చదువుకున్నప్పుడే ఫ్రెండ్స్ అయిపోయినారు. ఓకే. అట్లా అంటే ఆ తర్వాత పూణేలో ఎంబీఏ చేస్తున్నప్పుడు కవిత పిలిపించింది. కవిత ఏ ఇయర్ మేడం అది? అది 97 అనుకుంటా. 97. ఓకే. కేటీఆర్, కవిత ఎప్పుడు పోయారు అమెరికాకు? కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన టైంలో వాళ్ళు అమెరికా పోయారు. సంతోష్ వచ్చింది. సంతోష్ కవిత అప్పుడే అమెరికా పోయింది. అమెరికా వెళ్ళిపోయింది. కేటీఆర్ కూడా అప్పుడే అమెరికా. మీరు వెళ్ళలేదు అమెరికా? నేను చదువుల కోసం ఏం వెళ్ళుకోలేదు. ఇక్కడ చదువుకున్నా, వాళ్ళు అక్కడ చదువుకున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చే ఉద్దేశం వాళ్ళకు లేకుండే, రమ్మనే ఉద్దేశం కేసీఆర్ గారికి లేకుండే, పార్టీ పెట్టే ఇష్టం వాళ్ళకు లేకుండే. బరాబర్ పార్టీ పెడతా అని అన్నారు. వాళ్ళు అపోజ్ చేసిండ్రు. అయినా ఎవరు ఏమన్నా అనుకొని ఏమన్నా గాని నేను మాత్రం పార్టీ పెడతా అని అన్నారు. పెట్టిండ్రు. కాకపోతే ఇక్కడ మేమేదో క్యాప్చర్ చేస్తామన్న పార్టీ పెట్టినప్పుడు మీ నాన్నగారు లేరు కదా? నాన్న 93లో చనిపోయింది. 93. సో 2001లో. అప్పటి వరకు లక్ష్మణ రేఖలా ఉండే శకుని ఫ్యామిలీకి, సంతోష్ ఫ్యామిలీకి ఎంటరే లేకుండే. 93లో నాన్న చనిపోయింది. 94లో మా నాన్నమ్మ చనిపోయింది. మా నాన్నమ్మ చనిపోయినాక మొత్తం ఓపెన్ అయిపోయింది, క్యాప్చర్ చేసేసుకున్నారు. ఓకే. సో మొత్తానికి మీ నాన్నగారు, అమ్మగారు లేకపోవడంతోనే కొంత వాళ్ళు ఎంటర్ అయ్యారు. అమ్మ ఉంది ఇప్పుడు. అమ్మగారు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు. ఓకే. అంటే బాధ అనిపించే అంశం ఏంటంటే ఈ రోజు వీళ్ళ రాజకీయ ప్రసంగాల్లో వీళ్ళ ఉనికి కోసము, వీళ్ళ లబ్ధి కోసము ఎవరెవరి బొమ్మలో పెడతారు, ఎవరెవరికో దండలేస్తారు, ఎవరెవరి గురించో మాట్లాడుతుంటారు, ఎవరెవరికో సంతాపాలు, ఎవరెవరికో నివాళులు అర్పిస్తుంటారు. రాజకీయ జన్మనిచ్చిన పెద్దనాన్న గుర్తుండదు ఇద్దరు పిల్లలకు. అందులో ఇంకా కేటీఆర్ తక్కువ, కవితతోటి ఫుల్ నాన్నకు సొంత బిడ్డలకి యాక్సెస్. కనీసం నిన్న కూడా చింతపండుకకి వెళ్ళిన సందర్భంలో నానా స్టాచ్యూ 2 సంవత్సరాల నుంచి దానికి ముసుగు కప్పుతున్నారు. ఆ గాలికి వానకు ఆ ముసుగు పోయినా కొద్దీ మళ్ళీ కొత్త ముసుగు వేస్తున్నారు. కానీ కనీసం ఆ ముసుగు తీసి ఒక దండేసే ధైర్యం చేయలేదు, ఒక దండేసే మనసు లేదు. ఆ రోజులు ఎందుకు మర్చిపోయినావు? మరి ఈ రోజు నా కష్టము అని చెప్తున్నావు. కానీ మరి నేను పెద్ద ఆడబిడ్డను, ఇంటి ఆడబిడ్డను, నన్ను శకుని సంతోష్ పరాయి వాడొచ్చి కష్టపెట్టిన రోజు, నేను అడవుల పాలైనట్టు ఉన్న రోజు, సీత కంటే ఎక్కువ కష్టాలు అనుభవించిందండి ఉన్న రోజు. ఏ రోజు అన్న అక్క అని నువ్వు మాట్లాడినావా? ఈ రోజు మళ్ళీ ఊరికి వచ్చి మళ్ళీ ఈ రోజు అన్ని విధాల అధికారం అనుభవించినావు, ఆస్తులు అయిపోయినాయి. అంటే ఎందుకు మేడం ఆప్యాయతలు నీకు కనపడలేదా? ఓకే. అంటే కేటీఆర్, కవిత, సంతోష్ రావు వీళ్ళంతా ఒకటైరు, మీరు బయటకు వచ్చారు 2014లో. సో దీంట్లో కేసీఆర్ దుబాయ్కి వెళ్ళారు. సో దుబాయ్కి పోయినప్పుడు ఆ కుటుంబ పోషణ అంతా ఆయన చూసారా? దీనికి లేదు, అంత తాతనే చూస్తుండే అండి. టోటల్ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు కేసీఆర్ గారు దుబాయ్లో? నేను అప్పుడు కొంచెం చిన్న పిల్లను, నాకు అంత ఐడియా లేదు. నాకు దుబాయ్ నుంచి ఆయన ఫ్రాక్స్ కూడా తెచ్చేది, నాకు బాగా గుర్తుంది. నాకు బొమ్మల ఫ్రాక్స్ తెచ్చేది ఆయన. కవిత చాలా చిన్న పిల్ల అండి, నాకు తెలిసి పుట్టిందో పుట్టలేదో కరెక్ట్ గా ఐడియా లేదు. పుట్టినా కూడా చిన్న బేబీ ఉంటది. ఒకటి ఫోటో ఉంది, మీకు చూపిస్తాను. మేమందరం కలిసి ఒక ఊర్లలో బల్లలు ఉంటాయి కదా, పెద్ద బల్ల మీద కవిత ఉందండి, చిన్న బేబీ కిడ్. ఆ ఫోటో కూడా ఉంది, చూపిస్తా. నేను పెద్దదాన్ని సెంటర్లో కూర్చున్న ఆ పిక్ కూడా ఉంది, నాకు బాగా గుర్తుంది. ఓకే. కవిత అమెరికా నుంచి 2006లో వచ్చారు, బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ ఉన్నారు. మీరు కలిసి కేసీఆర్ ప్రచారం కోసం తిరిగారు మీ బాబాయ్ కోసం. దాంట్లో ఆ తర్వాత మీ అన్యోన్యత ఎన్ని రోజులు కొనసాగింది? అప్పుడు ఏం మాట్లాడుకున్న? కవిత మీ దగ్గర నుంచి సలహాలు స్వీకరించేవారా? దీంట్లో శోభమ్మ గారు మిమ్మల్ని ఎందుకు మరి పక్కకు పెట్టాలనే ఆలోచన చేసిరంటే ఏం చెప్తారు? అంటే ఈ కవిత కేటీఆర్ అమెరికాలో ఉన్నప్పుడు మొత్తం
హోల్ అండ్ సోల్ ఈ శకుని సంతోష్ గాడే 24 గంటలు ఉండేది. అవును, ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు అంతే, అప్పుడు అంతే. బాబాయ్ అనే కేసీఆర్ బిల్డింగ్ లో పైన కూర్చునేవాడు రూమ్ లో. ఆయన పేపర్ చదువుకుంటా, ఫోన్లు మాట్లాడుకుంటా, ఎవరన్నా నందినగర్ లో ఫోన్లు మాట్లాడుకుంటా ఆయన ఉండేది. ఏం జరుగుతుందో కింద ఏం జరుగుతుంది ఇంట్లో ఆయనకు తెలియదు. పెద్దనాన్న బాబాయ్ చెప్పకుండా పెద్దనాన్న చెప్పిండు అనుకుంటా ఫోన్లలో ఇష్టం ఉన్నట్టు బెదిరించడాలు, వసూలు చేయడాలు, చెప్పింది చెప్పనట్టు, చెప్పినట్టు ఆ రకంగా చేస్తే నేను చూసేదాన్ని. అవన్నీ చూసి బాబాయ్కి ఏమో చెప్పలేదు, చెప్తే గొడవలు అవుతాయి అన్న దాంట్లో. శోభమ్మతోటి మాట్లాడుతుంటే వాని మీద ఎందుకు ఏడుస్తారు మీరు అందరూ, మీ అత్తమ్మలు మీరు ఎప్పుడు వాని మీద ఏడుస్తారు, ఎందుకంటే అత్తమ్మలను కూడా చాలా ఇబ్బంది పెట్టేవాడు. అసలు ఈవెన్ నమ్మర్ శ్రీనివాస్ గారు ఆ నందినగర్ ఇల్లు మరీ విలాసవంతమైన పెద్ద భవనం అయితే కాదు. ఒక ముందట 4 కార్లు కట్టేది, 600 గజాలు ఇల్లే గానీ బిల్డింగ్ పెద్దగా ఉంది, ముందట ప్లేస్ తక్కువ ఉంది, 4 కార్లు పట్టేది. బాబాయ్కి అప్పుడు ఇన్నోవా ఉండే, రెడ్ ఇన్నోవా. తర్వాత ఎవరిదైనా హరీష్దో మాధవ్ వస్తే కూడా బలవంతంగా గన్మెన్లకు చెప్పి మా కార్లు బయట పెట్టించేవాడు సంతోష్. కనీసం మా కార్లు కూడా గేట్ లోపల ఉండడానికి సైన్స్. ఎవడు వాడు, పరాయి వాడు మా మీద అంత ఇబ్బంది. అది చాలా సిల్లీగా ఇప్పుడు నేను చెప్తే వినే వాళ్ళకి బాగుండకపోవచ్చు, కానీ మా కష్టం, మా ఇబ్బంది ఏ తీరు ఉండేదని ఇలాంటివన్నీ మా బాబాయ్కి చెప్పుకోలేం కదా. ఇప్పుడు కార్లు పెట్టనిస్తలేడు, మమ్మల్ని ఇట్లా చేస్తుండు, అట్లా చేస్తుండు, అట్లా కాదండి. అది ఎగ్జాంపుల్. అట్లా చెప్పలేని ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఉన్నాయండి. శోభం ఉంది కదా ఇక్కడ, శోభం ఉంది కదండి. హరీష్ కొట్టిండు కదా ఆల్రెడీ, ఇట్లానే ఇబ్బంది పెడుతుంటే కొట్టిండు కదా హరీష్ రావు కొట్టిండు. నా కళ్ళ ముందటనే మా వారు ముందే కొడితే ఇట్లనే ఇబ్బంది చేస్తుంటే గోపిక పట్టి కొట్టిండు. కొడితే అప్పుడు మా వారు వెనక దాక్కున్నాడు కదా సంతోష్, కొడుతున్నాడు. మళ్ళీ సంతోష్ కవితకు ఫోన్ చేసి నన్ను కొట్టిండు హరీష్ బాబా అంటే మళ్ళీ కొట్టుమంది కవిత. అప్పుడు మళ్ళీ కొట్టుమని ప్రోత్సహించిన కవిత ఈ రోజు అదే కొట్టమని కవిత. ఏ సంవత్సరం మేడం ఇది? తెలంగాణ రాకముందు, ఉద్యమం స్టార్ట్ అయినాక నందినగర్ లో జరిగింది. నందినగర్ ఇంట్లో. మరి అప్పుడు సంతోష్ రావు కొట్టిండు, సంతోష్ రావు హరీష్ రావును కొట్టేంత ఉంటదా? కొడితే ఉంటాడా హరీష్ రావు? ఉండడు. సంతోష్ గాడు హరీష్ రావును కొడితే నేను ఊరుకుంటానా? మీరు ఊరుకోరు. తర్వాత ఇప్పుడు ఆ కొట్టిన సంతోష్ హరీష్ చేసింది ఏందని సంతోష్ కొడతాడు? కవిత సపోర్ట్ ఉన్నంత మాత్రాన కొడతాడా? మాకు ఇబ్బంది పెడితే ఇంకా మేము ఓర్చుకొని పడి ఉన్నాం అక్కడ. మన ఇంటి పార్టీ బాబాయ్ మనోడు అని, కానీ వాడెవడో పరాయోడు వచ్చి మా మీద అజమాయిషి చేస్తున్నా కుటుంబ గుట్టు బయటపడొద్దు, పార్టీ నడుస్తుంది. తెలియదు. ఇప్పుడు నేను తెలియదు ఎవరని చెప్పినాం, అట్లా చాలా విషయాలు చెప్పలేదు. కిందనే భూస్థాపితం అయిపోయినట్టు, గ్రౌండ్ ఫ్లోర్ భూస్థాపితం అయిపోయినా ఏ అంశం జరిగినా. మీకు ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తున్నా వినండి. మా బాబాయికి మాకు మా మేనత్తలా కానీ నాకు కానీ ఈ శకుని సంతోష్ కానీ శోభమ్మగా పెట్టిన కష్టాలు కానీ ఇంతవరకు తెలియదు. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇందాక అడిగినరు 83లో ఓడిపోయినరు కదా, 85లో గెలిచిండ్రు కదా. ఆ టైంలో ఆ ఎలక్షన్ అనుకుంటా, ఆ టైంలో అది మీటింగ్కు జనాలను పంపాలంటే ఒక లారో బస్సు పెట్టి జనాలను పంపాలంటే డబ్బులు చాలా ఇబ్బంది ఉండే. ఉన్న టైంలో మా మేనత్త ఒక ఆమె జయమ్మ అని ఉన్నది, ఆమె భర్తకు తెలియకుండా ఆమె సొమ్ములు, మెడ మీద పుస్తల గొలుసు సొమ్ములు ఉంటాయి కదా ఆడవాళ్ళకి, అవన్నీ తీసి మా తమ్మునికి పచ్చడి ఇష్టము పంపిస్తున్నా అని చెప్పి తొక్కులో, చింతకాయ తొక్కులో కవర్లా ఆ నగలు పెట్టి పంపించింది. పంపిస్తే శోభమ్మ కాదండి, జయమ్మ, కేసీఆర్ వాళ్ళ అక్క, మా మీనత్త అక్కే కదా, మా మీనత్త, మా నాన్నకు చెల్లె, కేసీఆర్ కు అక్క. అంటే చెప్పండి వినండి, తమ్ముడు గెలవాలి. ఇక డబ్బులు లేకపోవడం వల్ల, జనాలను పంపకపోవడం వల్ల తమ్మునికి ఇబ్బంది తలెత్తొద్దు. అప్పుడు ఫోన్లు కూడా లేవు కదా, కబురు పంపితే భర్తకు తెలియకుండా ఆమె పంపింది. పంపినాక తర్వాత మా మామయ్యకి తెలిసి ఆమెను కొట్టిండు కూడా. అంటే మేము ఆ రకంగా కష్టాలు పడ్డాం ఆయన ఎదుగుదలకు. అంటే జయమ్మ వల్ల భర్తకు తెలిసింది, జయమ్మను కొట్టిండు అప్పుడు ఆ సందర్భంలో, నగలు ఎందుకు ఇచ్చినావు అని చెప్పి. అంతే కదా మరి, భర్తకు తెలియకుండా తమ్ముడు ఎదగాలి, తమ్మునికి రాజకీయ భవిష్యత్తు బాగుండాలని. ఇప్పుడు అలాంటి వాళ్ళు జయమ్మ గారు ఉన్నారు ఇప్పుడు? ఉందండి, అల్వాల్లో ఉంది. ఉన్నారా? అల్వాల్లో. వాళ్ళందరినీ మంచిగా చూసుకున్నా కేసీఆర్ ఇప్పటి వరకు, మరి ముఖ్యమంత్రి అయింది కదా మంచిగా. అంటే ఆయన అప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళ మీద నా మీద ఆయనకు ప్రేమ ఒకటే రకంగా ఉంటది. వీళ్ళు సెన్సార్ కటింగ్ చేస్తూ ఉంటారు, శకుని సంతోష్, శోభమ్మ. ఆ నగలు విడిపించారా మరి ఇంతవరకు?
ఇంకా నగలది నాకు ఐడియా లేదు కానీ మనిషికో 50 అంటే గెలిచినాక మనిషికో 50 లక్షలు ఇచ్చిండు. అవి పీనట్స్. అప్పుడు వాళ్ళు భర్తలతో కొట్లు పడి వాళ్ళ ఆ టైంలో చేసిన సహాయానికి ఎన్ని వందల కోట్లు పెట్టినా తక్కువైంది. వాళ్ళ రుణం ఎట్లా తీరుతుంది చెప్పండి? మీకేమన్నా ఇచ్చిండా కేసీఆర్? నయా పైసా. నా హస్బెండ్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అయినప్పుడు ఈవెన్ నేను సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అడిగిన రోజు, తీసుకున్న రోజు నేను ఒక సిటిజన్ గా, ఆయన ఒక ముఖ్యమంత్రిగా అడిగే రైట్ నాకుంటది, ఇచ్చే రైట్ ఆయన. దానికి కూడా శోభమ్మ మళ్ళా మేమిస్తేనే తీసుకున్నారు అంటది అని నేను కూడా ఒక కేసీఆర్ కంటే పెద్దోని పుట్టిన బిడ్డను, నాకు అంతకంటే ఎక్కువ జిద్దు ఉంటది కాబట్టి, ఆత్మగౌరవం ఉంటది కాబట్టి నేను ఆంధ్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ అడగడానికి కోసం డిసైడ్ అయ్యి నేను ప్రిపేర్ అయిపోయిందండి. నా బ్యాడ్ లక్ బాగలేక తెల్లవారు రోజే ఈ ఓటుకునేట్టు కేసు అయ్యి అడగలేకపోయినా నేను సెంట్రల్కి వెళ్ళి నా పిఎం రిలీఫ్ ఫండ్కు. అక్కడికి వెళ్తే అప్పుడు మోడీ గారు చైనా విజిట్లో ఉన్నారు. ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చి పరిస్థితి చూసి జానారెడ్డి గారు, పొన్నాలక్ష్మి గారు ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయన లెటర్ హెడ్ మీద ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ సాయం చేశారు. అప్పటి వరకు కేసీఆర్ గారికి కాళ్ళు గడిగిన అల్లుడు సావు బతుకులను ఉన్నాడు అన్న విషయం కూడా తెలియకుండా దాచిపెట్టిండ్రు. ఆయన చూసిన రోజు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్కు అందరిలాగా సిగ్నేచర్ చేస్తుంటే, పేరు చూడక సిగ్నేచర్ చేస్తుంటే, అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారికి ఓఎస్డి ఉన్న నరసింహరావు గారు ఈ కేసీఆర్ గారి దగ్గర ఓఎస్డి, ఇది ఖచ్చితంగా కేసీఆర్ తెలవాలి, అల్లుద్దని మీరు చెప్పాలి సంతకం చేసే టైంలో అని పొన్నాల లక్ష్మయ్య గారు అంటే, సంతకం చేసేటప్పుడు పేరు చెప్పి ఇది అల్లుడిది అంటే, అల్లుడు ఎవరు అని అన్నాక చదవండి అంటే చదివేసరికి రేగులపాటి మత్స్వరావు అనేసరికి ఆయన సంతకం పెట్టి ఏడ్చిండట. ఏడ్చి ఇంట్లోకి వెళ్ళి, ఆయనకు ఉన్నది ప్రేమాభిమానం, ఏడ్చి ఇంట్లోకి వెళ్ళి శోభమ్మను పిలిచి, ఇంట్లో మా మీనత్తలు ఒకరిద్దరు ఉంటే వాళ్ళని పిలిచి బాగా గొడవ జరిగింది. ఇమీడియట్ గా కవితను పిలిచి, కవిత మీద కూడా ఎందుకు దాచిండ్రి నిజము, ఇంత సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చి సాగు బతుకులు అయ్యేంత వరకు దాచిండ్రు అని చాలా గొడవ అయ్యింది. తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. ఆ రకంగా జరిగింది. అది ఒకటే నేను తీసుకుంది. ఇది చెప్పడం ఎందుకంటే మీరు అడిగిందని, అది తప్ప నేను ఇంతవరకు రూపాయి తీసుకోలేదు. ఓకే. సో మొత్తానికైతే అన్ని కష్టాలలో కూడా కనీసం నాకు అక్కడ నుంచి పసుపు కుంకుమ కూడా మీరు మరి కలిసి చెప్పే ప్రయత్నం చేయలేదా? ఇంకెక్కడ కలిసి చెప్దామని ఫామ్ హౌస్ కోతేనే ఈ శకుని సంతోష్ గారు 3 గంటలు నన్ను ఫామ్ హౌస్ గేట్ ముందు నిలబెట్టి నన్ను లోపలికి రానియకుండా ఇబ్బంది చేసి నానా అవస్థలు పెట్టి, ఆ అవస్థ పెట్టిన టైంలో ఆ గేటు దగ్గర ఉండి కవితకు ఫోన్ చేస్తే కవిత రెస్పాండ్ కాలేదు. చెల్లె రెస్పాండ్ కాలేదు, తమ్ముడు రెస్పాండ్ కాలేదు, తమ్ముడు కలవలేదు, కేటీఆర్ ఫోన్ కలవలేదు. వాడే రానియలేదు కదండి నన్ను లోపల, వాడే కదా ఫామ్ హౌస్ లో ఉంది. అవును. మరి ఇప్పుడు ఇద్దరు తమ్ముళ్ళే కదా, కేటీఆర్ అయినా సంతోష్రావు అయినా. కేటీఆర్ వరుసకు మా వంశం కాబట్టి వాడు తమ్ముడు, వాడు ఇవ్వడు అండి, వాడు ఇవ్వడు. మీ చిన్నమ్మకు సంబంధించి వాడు మా రక్త సంబంధమా, మా పేగు సంబంధమా, వాడు ఇవ్వడండి. వాడు ఒక పరాయి వాడు, మా కుటుంబాన్ని బస్టు పట్టించినోడు, కల్వకుంట్ల మచ్చ తెచ్చినోడు. ఈ రోజు నిన్న వెళ్ళి కవిత అక్కడ చంద్రుడికి మచ్చ అని మాట్లాడుతుంది, కానీ ఈ రోజు కల్వకుంట్ల కుటుంబానికి మచ్చ తెచ్చింది ఎవరు? నీ తల్లి తరఫు వాళ్ళు కాదా? అది చెప్పకుండా ఇంకేమేమో మాట్లాడుతుంది మాటలు. హరీష్ రావు ఎప్పుడు ఎంటర్ అయ్యిందండి? హరీష్ రావు చదువుకునేటప్పుడు అండి, అంటే ఈ 9 మంది అక్క చెల్లెళ్ళలో హరీష్ రావు వాళ్ళ కొడుక కేసీఆర్ ఎన్నో అంటే ఎన్నో సిస్టర్కి సంబంధించిన ఏడో ఆమె. ఓకే. సో హరీష్ రావు నేను చెప్పిన జయమ్మ తర్వాత ఆమె జయమ్మ ఏం పేరు మేడం? లక్ష్మీబాయి. ఓకే. సో హరీష్ రావుతో ఎట్లుండేది మీ రిలేషన్? ఆయన ఎప్పుడు ఎంటర్ అయ్యిండు? ఆయన చదువుకునేటప్పుడు హరీష్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి అస్సలే బాగోకపోతుండే, చాలా ఫైనాన్షియల్ చాలా తోటపల్లి. మామయ్య ఏంటి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తుండే, చాలా చిన్న పోస్ట్ ఉండేది, కానీ చాలా మంచి వ్యక్తి అతను. ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా ఉండి వాళ్ళని చదివించే పరిస్థితి కూడా లేనప్పుడు, అప్పుడు హరీష్ వాళ్ళ తమ్ముడు మహేష్ని బాబాయ్ ఇంజనీరింగ్ చదివించాడు. ఆ తర్వాత హరీష్ ఇక్కడ వచ్చి జేఎన్టీయూలా చదువుకునేటప్పుడు బాబాయ్ దగ్గర రమంజిల్లో క్వార్టర్స్ నుండి చదువుకునేవాడు. చదువుకుంటున్నప్పుడు అటు చదువుకుంటూ ఇటు బాబాయ్ ఏదైనా చెప్తే చేసుకునేవాడు. సో మంచిగా యాక్టివ్ ఉన్నాడు, మంచిగా పని చేసుకుంటున్నాడు కదా అని కంటిన్యూ. అంటే మొత్తానికి కేసీఆర్కు అన్న పిల్లలన్నా తర్వాత అక్క చెల్లెన్న పిల్లలన్నా చాలా ప్రేమ చూపించేవాడు.
జనరల్ గా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరు పోయినా కూడా ఆయన మంచిగా ప్రేమగా మంచిగానే రిసీవ్ చేసుకుంటారు అండి. ఇక్కడ సెన్సార్ కట్టర్లు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ ఫలాలు వీళ్ళ మూటలు వీళ్ళ వీళ్ళ అవకతవక వ్యవహారాలను చూసి చూడనట్టు ఉంటే ఎంటర్టైన్ చేస్తారట. మంచిగా ఉండేదండి హరీష్ తోటి, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా బాగుంటాడు, అట్లేం లేదు. హరీష్ బాగానే ఉంటాడు కానీ కేటీఆర్ బాధపడుకునే వాళ్ళం మేమే. ఈ శకుని సంతోష్ గారి ఫ్యామిలీ వల్ల మనం ఎన్నో అవమానాలు పడుతున్నాం, ఎంత ఇబ్బంది అయినా కూడా బాబాయ్ కోసం ఓర్చుకోవాలని అనుకొని మేము బాధ దిగమింగుకునే వాళ్ళం, మాకు మేము బాధపడే వాళ్ళం. కానీ వెళ్ళి మాకు ఇట్లా చేస్తుండ్రు అని ఆయనతో చెప్పుకోలేదు. మేము తినకపోయినా బాధపడ్డా ఏడ్చుకున్నా మాది మేమే మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఆయనను మేమేం ఇబ్బంది పెట్టలేదు, మేమే ఇబ్బందుల పాలైనాం. ఓకే, మీరు అన్ని రోజులు పార్టీలో ఉండి పార్టీ వీడిపోతున్న క్రమంలో హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, కవిత కానీ, కేటీఆర్ వీళ్ళు ఎవరు కూడా మీకేం చెప్పలేదా? ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా వద్దని ఏం చెప్పలేదా? నేను వెళ్ళిపోయినప్పుడు నన్ను ఫామ్ హౌస్లకే రానియకుండా సొంత కాళ్ళు గడిగిన బాబాయ్, తండ్రిని తండ్రి, నానలేడు, మాట్లాడదామంటేనే మాట్లాడనీయకుండా ఇబ్బంది పెట్టిన టైంలో ఇంకా నేనేం చేయాలి చెప్పండి. నా చిన్న కొడుకు చెయ్యిరిగి ఉంది, కార్ల మంచినీళ్ళు కూడా లేవు, ఆకలి అవుతుందని బాబు ఏడుస్తున్నాడు. ఆ టైంలో కూడా నన్ను లోపలికి అలౌ చేయకుండా అంత ఇబ్బంది పెట్టినప్పుడు నాకు ఆత్మగౌరవం ఉండదా అండి? ఇది ఎప్పుడు, ఏ సంవత్సరం మేడం, ఎప్పుడు జరిగింది ఇది? 2013. అంటే ఇంకొక 1 year అయితే తెలంగాణ వస్తుండే. ఆ ఘటనతోనే మీరు బాగా హర్ట్ అయిపోయారు అంతే కదా? ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏముంటది, అంతకంటే అవమానం ఏముంటది, అంతకంటే ఇంకేముంటది చెప్పండి. అంటే అప్పటి నుంచే అప్పుడు నాకు ఇట్లా లోపలికి రానిస్తలేడు సంతోష్ అన్న రోజు ఈ కవిత ఏం స్పందించింది? ఈ రోజు నీకు కష్టం వస్తే చింతమడకకు వచ్చి చింతమడక ఆడబిడ్డలతోటి, చింతమడక అన్నదమ్ములు వాళ్ళు ఈ రోజు అన్నదమ్ములు అయినరు, వాళ్ళు ఆడబిడ్డలు అయినరు. కనీసం వాళ్ళని మనుషులు లెక్క గౌరవించినవా, గుర్తించినవా? కనీసం ఎంతసేపు సంతోష్ చెల్లె సౌమ్య తప్ప ఈ కంటికి ఇంకెవరైనా కనిపించిండ్రా? 4 కోట్ల ప్రజలు కనిపించిండ్రా? చింతమడక 4,000 పబ్లిక్ కనిపించిండ్రా? ఏ రోజన్న ప్రగతి భవన్లా చింతమడక సామాన్య ప్రజలు మీకు కనిపించిండ్రా? మీకు మీడియాకి చెప్పండి. చింతమడకకు ఓనే పోలేదు, వీళ్ళు పోలేదు, చింతమడకోళ్ళు మా ప్రగతి భవన్ కు రాలేదు. ఏ రోజన్నా బతుకమ్మలు వచ్చిండ్రా? కేసీఆర్ గారు ఇన్ని పూజలు చేస్తే అందులో ఏమన్నా చింతమడక మాకు చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు మీకు కనిపించిండ్రా? ఎక్కడన్నా ఎప్పుడు చూసినా చుట్టూ సంతోష్ అని కుటుంబం తప్ప ఎవరైనా కనిపించిండ్రా? మీరే చెప్పండి. రాఖీ సందర్భం కానీ, యాగాలు కానీ, బతుకమ్మలు కానీ ఎక్కడ కేసీఆర్ గారు ఎప్పుడు మీతో మాట్లాడలేదా? ఎందుకు బిడ్డ నువ్వు పార్టీ ఎందుకు మారుతున్నావు, నువ్వు మారాల్సిన అవసరం ఏంది, నేను ఉన్నా కదా అని ఎప్పుడు అనలేదా? కేసీఆర్ గారు 2004లో పోటీ చేసిందే 90 నుంచి కరీంనగర్లో. మీది కూడా కరీంనగర్ శ్రీనివాస్ గారు. అందరికంటే ఎక్కువ మీడియాలో అందరికంటే ఎక్కువ మీకు తెలుసు మేమేంది అనేది, మా హస్బెండ్ కూడా మీకు తెలుసు. మా కాంట్రిబ్యూషన్ ఏంది, మా సాక్రిఫైస్ ఏంది, మా సర్వీస్ ఏంది, ఏ రకంగా కష్టపడ్డామని ఒక టైంలో అయితే చిన్న పిల్లలు, నా పిల్లలు 2 నా కొడుకులు, కనీసం వాళ్ళకు పడుకోవడానికి ప్లేస్ లేక, కూర్చోవడానికి ప్లేస్ లేక 24 గంటలు పిల్లలు ఇంటి ముందట లాన్లనే ఆడుకునే వాళ్ళు. ఎప్పుడో ఆడుకొని అలసిపోయి ఎక్కడో మూల, అంటే అంత ఫ్లోటింగ్ పబ్లిక్ ఉండేది. ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు ఎప్పుడు టెంట్ ఉండేది కరీంనగర్లో. కేసీఆర్ ఉన్నన్ని రోజులు మీరు గమనించారు కదా, మీడియాకి ఎప్పుడు రోజు భోజనాలే ఉండే, కార్యకర్తలకు భోజనాలే ఉండే. నేనైతే వంట వాళ్ళు ఉన్న 24 గంటలు కిచెన్లోనే ఉండే మానిటరింగ్ చేసుకునేదాన్ని. ఏ మార్నింగ్ 3 పడుకొని మళ్ళీ మార్నింగ్ లేస్తే షెడ్యూల్ ఎట్లుంటుందో అనుకొని నేను అట్లా అన్నీ ఆ రకంగా చేసిన. బాబాయ్ మనవడు కదా అని అంత కష్టపడు. ఆ టైంలో కవిత ఎక్కడుంది, కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు, ఈ శకుని సంతోష్ గాడు ఎక్కడ ఉన్నాడు? శకుని సంతోష్ గాడు నందినగర్ ఇంట్లో మూటలు మంచిగా భద్రపరచుకునే దాంట్లో వీడున్నాడు, జాబులు చేసుకుంటా వాళ్ళు ఉన్నారు. ఈడ గుట్టలు పుట్టలు పట్టుకొని జెండా పట్టుకొని రోజుల ఒక్కొక్కరిని జమ చేసుకుంటా మేమున్నాము. కనీసం నా పిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు సెక్యూరిటీ వాళ్ళు అందరికి ఎందుకు తెలుస్తుందండి, పోలీసులు షిఫ్ట్ ఉన్న వాళ్ళకి నా పిల్లలని లోపలికి రానియకుంటే ఇది మా ఇల్లు, మా అమ్మ లోపల ఉంది, ఇది మా ఇల్లు అని చెప్పుకొని పిల్లలు నా ఇంట్లోకి వచ్చే పరిస్థితి ఉండేది. ఆ రకంగా మేము మా బాబాయ్కి సర్వీస్ చేసినాం, కష్టపడ్డాం. అంత చేస్తే మళ్ళీ 2006 బై ఎలక్షన్ వచ్చే వరకు ఈ శకుని సంతోష్ గాడు బాబాయ్ నా ఇంటికి రాకుండా చేసిండు. నా ఇంటికి రానియలేదు, నా మేనత్త హరీష్ వాళ్ళ ఇంటికి కూడా రానియలేదు. ఇద్దరి ఇంటికి రానియకుండా ఒక రెంటిల్లు తీసుకొని, అప్పటికి శకుని సంతోష్ గారికి ఇల్లు లేదు, రెంట్ ఇంట్లో ఉంటుండే. ఆ తర్వాత ఇక ఈ ముల్లలి మూటలతో కట్టుకున్నాడు పెద్ద భవంతి.
రెండు ఇంట్లో ఉంచిండు. అంటే ఈ అప్పటి నుంచే కుట్రలు ఉమ్, 2009లో ఒక సందర్భంలో చిరంజీవి గారు పిఆర్పి పార్టీ పెట్టేటప్పుడు నాగబాబు గారు డిస్టిక్లు విజిట్ చేస్తున్నారు. ఉమ్, ఆ సమయంలో ఉమ్, నా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది, 9-10 కార్లు పట్టేంత ప్లేస్ ఉంది కదా అని, ఆయన కాన్వాయ్ పెద్దది కాబట్టి ఉమ్, నైట్ డిన్నర్ చేస్తాము, ఉమ్, ఫెసిలిటీ ఉంటే నైట్ హాల్ట్ చేస్తా అంటే నేను ఇన్వైట్ ఉమ్, చేసినందుకు ఆయన వచ్చిండ్రు. ఉమ్. ఆ టైంలో చిరంజీవి గారి క్రేజ్ మనందరికి తెలిసిందే అవును, కదా. రాజారాజు. చిరంజీవి గారు పార్టీ పెడుతుండ్రని కూడా అందరికి తెలుసు కదా. మీ మీడియా ఎట్లుంటది, అవును, వందల కెమెరాలు ఉమ్, ఓబీ వ్యాన్లతోటి నా ఇంటి ముందు ఆ రోజు బ్యాంక్ కాలనీ మొత్తం నిండిపోయి ఉమ్. ఆయన రావడం, ఈ మీడియా మీరు పార్టీలో చేరుతున్న ప్రచారం జరిగింది. ప్రచారం జరగడము, ఉమ్, నాగబాబు గారు కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్ళిపోవడం, ఈ మీడియా గందరగోళానికి ఉమ్, పాపం ఆయన వండిచ్చిన వంట కూడా తిన్నాక అవుట్స్కట్స్లో ఉంటే మళ్ళీ నేను క్యారేజ్ పంపినాక ఆయన తిన్నారు. ఉమ్, ఇమీడియట్గా సంతోష్ ఫోన్ చేసి ఎంతకు కమిట్ అయ్యిండ్రు, ఎంత కమ్ముడు పోయిండ్రు అని అడిగిండు. ఎంత మిమ్మల్ని? బాధ అనిపిస్తుంది చెప్పండి. మిమ్మల్ని ఉమ్. ఉమ్. కేవలం వాళ్ళకు బస చేసేందుకు మాత్రమే కానీ మీరు నిజంగా కూడా మర్యాద నేను ఆ రోజు 2009లో నిజంగా వీళ్ళలాగా ఇదే పదవి కాంక్ష ఉంటే ఉమ్, నేను చంద్రబాబు గారు పిలిచినప్పుడు ఆ పార్టీకి పోయినా ఇవాళ రేవంత్ అన్నతో సమానంగా నాకు ఉమ్, ఆయన అవును, ఆ స్థానం ఇచ్చేవాళ్ళు. అవును, చిరంజీవి గారి పార్టీకి పోయినా ఉమ్, నాకు అప్పుడు టికెట్ వచ్చేది, ఎక్కడ అంటే అక్కడ. ఉమ్, ఆ, ఇవన్నీ కూడా ఎవరి కోసం కాదనుకున్నామండి, ఉమ్. బాబాయ్ కోసం. బాబాయ్ కోసం, రక్త సంబంధం కోసం, ఉమ్. బాబాయ్ వాల్యూస్ ఖచ్చితంగా మోరల్స్ ఉన్నాయి కాబట్టి ఉన్నాము. మీ నాన్నగారు ఇప్పుడు ఎలా? వీళ్ళలాగా ఉమ్, సొంత కూతురు కవిత అయి ఉండి ఇప్పుడు అధికారం పోగానే ఇప్పుడు అందరు అవినీతి అనుకుంటూ, ఉమ్, మళ్ళా నాకే అన్యాయం జరిగిందని ఉల్టా అనుకుంటూ, ఉమ్, అధికారం లేక ఉండకపోవు, ఉమ్, మరి అన్ని సంవత్సరాలు బాబాయ్ కోసము ఏ పార్టీ అవకాశం ఇచ్చినా వద్దనుకున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకున్నా నేను వద్దనుకున్నా, ఉమ్, ఏది చేసినా వద్దనుకున్నా. ఉమ్, అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. అధికారం వచ్చి కూడా నేను అధికారం లేకుండా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో. ఓకే. మరి నాలాగా ఉండగలిగే శక్తి ఉందా వీళ్ళకు? ఉమ్, నాలాగా ప్రతిపక్ష పార్టీలో పనిచేసే ఓపిక ఉందా వీళ్ళకు? లేదు. అట్లాంటి వీళ్ళు మళ్ళీ ఈ రోజు మళ్ళీ నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు మళ్ళీ ఎందుకు ప్రజలను మభ్యపెట్టడం నేను అడుగుతున్నా. ఓకే, 10 ఏళ్ళు మీకు ఓపిక ఉండిపోయింది, 11-12 మీరు సంవత్సరాలు. చూస్తున్నారు కదండి. అవును, అవును. నేను 2014లో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇయ్యంగానే ఉమ్, బిఫోర్ ఎలక్షనే జాయిన్ అయినా. అప్పటి నుంచి ఉన్నా కదండి నేను. నాతో పాటు నా కొడుకు కూడా ఉన్నాడు కదా. అవును. ఇదే శకుని సంతోష్ గాడు నా కొడుకును ఉమ్, వైండపులు చేసి ఏసీపీలు డీసీపీలకు చెప్పి కొట్టించిండండి. నేను మీకు ఆ ఫొటోస్ విజువల్స్ కూడా చూపిస్తా. అంత దారుణంగా నా కొడుకును కొట్టించి నా కొడుకును చంపించే కుట్రలు కూడా చేసిండ్రు. ఎన్నిటి కోర్చుకోమంటారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళి చెప్పుకోమంటారు? ఎవరికి చెప్పుకోమంటారు? మా బాధ, మా అవస్థ ఉమ్. ఎవరికి చెప్పుకోమంటారు? చూడండి, ఇది ఎప్పుడు మేడం? ఇది 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటానండి. ఎల్బీ నగర్లో జంగ్ సైరన్ అనే ప్రోగ్రాము 2001లో, సారీ 2021లో. ఓకే. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఏ కలిసి జంగ్ సైరన్ అనే ప్రోగ్రామ్ ఎల్బీ నగర్లో చేసినప్పుడు చూడండి, ఇంకా మీరు చూడండి, కావాలని కొట్టించిండు, కావాలనే కొట్టించి మీ అబ్బాయిని టార్గెట్ గా చేసి. మా అబ్బాయి చూడండి అవును, హాస్పిటల్లో బాబు ఎట్లున్నాడు. రేవంత్ అన్న కూడా వచ్చిండు చూడండి. ఓకే, ఓకే, ఇంకా అప్పటికి పిసిసి ప్రెసిడెంట్ కాలే రేవంత్ అన్న, ఓకే, వర్కింగ్ ప్రెసిడెంటే ఉన్నాడు. ఇగోండి మీరు చూడండి, పోలీసులు ఎట్లా బైండ్ అప్ చేసి కొడుతున్నారు. బాబు ఒక్కడే ఉన్నాడు అందులో. చూడండి, నేను జూమ్ చేస్తా. ఎంతమంది ఉయ్యాలు ఊపినట్టు ఎట్లా ఊపుకుంటా ఎట్లా కొడుతున్నారు చూడండి. ఓకే. ఈ రకంగానా ఏం అన్యాయం చేసినామంటే, ఏం తప్పు చేసినామంటే, విద్యార్థుల పక్షాన ఉండు తప్ప, కాంగ్రెస్ పార్టీలు ఉండు తప్ప, అవినీతి మీద అక్రమాల మీద మాట్లాడడం తప్ప, ఇంత ఈ రకంగా నా కొడుకు కూడా ఇంతగా ఎంత దారుణం అంటే మీరు చూడండి. ఈ రకంగానా అండి? ఏం అవినీతి చేసిండు, ఏం దోసుకున్నాడు నా కొడుకు, ఏ రకంగా కొట్టిండ్రు చూడండి. అవును, చూస్తున్నాం, అవి కనిపిస్తున్నాయి కదా, లాఠీ దెబ్బలు కనిపిస్తున్నాయి, వేలుకు కూడా రక్తం వెళ్తుంది కదా. ఓకే, చెయ్యి అంతా గాయాలైన. ఓకే, ఓకే. ఇంత దారుణమా? ఇంత దారుణంగానా? చచ్చిపోయే పరిస్థితులు ఇట్లనా? సంతోష్రావు మొత్తానికైతే షాడో సీఎం లేగా ఈ రకంగా ఇంత ఇబ్బంది పెట్టి, ఇది ఒక సంఘటన. మళ్ళీ 23లో ఎలక్షన్ బిఫోర్ బాబు అప్పుడే లేజర్ ఆపరేషన్ చేయించుకున్నాడండి. లేజర్ ఆపరేషన్ చేయించుకొని డ్రాప్స్ వేసుకుంటున్నాడు. ఏదో ఎన్ఎస్యుఐ కాల్ ఇచ్చింది. బాబు అప్పుడు జనరల్ సెక్రటరీ. కాల్ ఇచ్చినప్పుడు కాల్ ఫర్ చేయాలి కదా, దానికోసమని అప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎట్లాగ పోలీసు వాళ్ళు వస్తారు, అరెస్ట్ చేస్తారని ముందే వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు బాత్రూమ్ల నుంచి మొదలు పెడితే
ఓవర్ హెడ్ ట్యాంక్ మీద కూడా ట్యాంక్లో కూర్చుంటాడు అండి నీళ్ళలో Hmm. అందులో కూడా వెతికి ఇబ్బంది పెట్టి ఉమ్, వెళ్ళిపోయి బయట దొరికించుకొని ఉమ్. కనీసం ఎక్కడున్నాడో మాకు తెలియదు 2 days అయింది. NSCI పిల్లల్ని అడిగితే ఎక్కడున్నాడో మొత్తాన్ని తెలుస్తలేదు. పట్టుకున్నారు. పట్టుకున్నారు, ఉమ్. ఆ రోజు పట్టుకున్నారు, తీసుకెళ్ళిర్రు, వెంబడి తీసుకెళ్ళిండ్రు. ఉమ్, పిల్లలందరూ టెన్షన్ పడుతున్నారు. ఉమ్. కమిటీ పిల్లలందరూ NSCI వాళ్ళు ఏ పిఎస్లు అడిగినా లేడు రీతీష్ అంటారు. రీతీష్తో పాటు అంటే ఉన్న ఇదంతా వెంకట్ వీళ్ళందరూ సంతోషరావు ఆదేశాల మేరకే జరిగిందా? ఏ పిఎస్ లో చూసినా లేరు. ఉమ్, ఏ రోజు నాకు చాలా సార్లు అట్లా బాబు పిఎస్కి పోయిండు, మళ్ళీ వచ్చిండు, జైలుకి పోయిండు, వచ్చిండు, కానీ నేను ఏ రోజు భయపడలేదు, ధైర్యంగానే ఉన్నా. ఉమ్. కానీ ఆ సారి అప్పుడు మాత్రం మీరు ఇంట్లోనే ఉన్నారా? పోలీసులు నేను వచ్చి ఇంట్లోనే ఉన్నా. నాకు చాలా టెన్షన్ అయింది. మిమ్మల్ని ఏం అనలేదా? చాలా క్వశ్చన్ చేసిండ్రు, Hmm. ఇబ్బంది పెట్టిండ్రు, అంతా ఇల్లంతా వెతుక్కున్నారు. నేను చెప్పిన అవసరమైతే బట్టలు పెట్టుకున్న కబోర్డ్లు కూడా చూసుకోండి మీకు అంత డౌట్ ఉంటే, ఉమ్, అన్నీ చూసుకున్నారు, వెళ్ళిపోయినరు. 24 hours అయింది. బాబు జాన బట్టలు జాడలేదు. లేవు, బ్రష్ లేదు, ఏం లేదు. పిల్లలు అన్ని పిఎస్లు సిటీ అంతా వెతికిండ్రు, ఏ పిఎస్లో లేరన్నారు. లేరు. అప్పుడు ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఎక్కడ 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 పెట్టిరు మరి అప్పుడు? చెప్తాను. టెన్షన్ స్టార్ట్ అయిపోయి Hmm. ఇమీడియట్గా నేను NSCI పిల్లల్ని రమ్మన్నా, ఉమ్, మా చిన్న బాబుని తీసుకొని. ఉమ్, అప్పుడు అసెంబ్లీ సెషన్స్ నడుస్తుంది, ఉమ్, డీజీపీ ఆఫీస్కి వెళ్దాము ఉమ్, అని నేను మీడియాకి మెసేజ్ ఇచ్చిన. ఉమ్. మా బాబు లేడు, Hmm. మా బాబుని ఏం చేసిండ్రో నాకు పోలీసు టెన్షన్ వాళ్ళు ఉంది. తీసుకొని పోయిరు. 2 days నుంచి మా బాబు లేడు, మరి ఏమైందో అర్థమైతలేదు. ఉమ్, మా బాబుని హత్య చేసిండ్రా ఏమైందో నాకు కన్ఫ్యూజ్గా ఉంది, నేను డీజీపీ ఆఫీస్కి వెళ్తున్నా అని నేను మీడియాకి మెసేజ్ ఇచ్చి నేను డీజీపీ ఆఫీస్కి వెళ్ళిపోయినా. ఉమ్, వెళ్ళిపోయేసరికి టోటల్ మీడియా ఉంది అక్కడ. NSCI పిల్లలు మేము వెళ్ళినాం. నాకు డీజీపీ ఆఫీస్లో అలౌ చేయలేదు. చేయకుంటే ఇక్కడే ఉంటా, వర్షం వచ్చినా ఎండ కొట్టినా చచ్చినా ఇక్కడే ఉంటా. ఉమ్, నా కొడుకు ఎక్కడున్నాడో ఈ రోజు రాత్రి 8 గంటల లోపల నా కొడుకు ఇన్ఫర్మేషన్ తెలియకుంటే Hmm. రాష్ట్రం రావణ కష్టం అవుతుంది. నేను ఒక కాల్ ఇచ్చిన అంటే రాష్ట్ర ప్రజలకి, ఉమ్, ఇంకా నా కొడుకుతో పాటు ఇంకా 4-5 పిల్లలు ఉన్నారు, ఉమ్, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆగమాగమవుతున్నారు. అందరం కలిసి ఒక కాల్ ఇచ్చినామంటే మాత్రం ఉమ్, దొంగలకు సర్ది కడుతున్నాడు డీజీపీ ఉమ్, అసెంబ్లీలో కూర్చొని. ఉమ్, ఈడ పిల్లలు ఏమైందో తెలియక మేం తల్లులం ఆగమవుతున్నాము ఉమ్, అని అక్కడ నుంచి స్ట్రాంగ్గా వాయిస్ ఇచ్చినాక ఆ రోజు నైట్ 8 o'clockకి Hmm. వదిలిపెట్టిండ్రు. బాబు వచ్చినాక 8 o'clock వరకు మీరు డీజీపీ ఆఫీస్ దగ్గర ఉన్నారా? ఉండలేదు. 1 hour ఉన్నా. Okay. 1 hour ఉన్నా. డీజీపీ గారు మాట్లాడారు అప్పుడు? డీజీపీ లేరు, అడిషనల్ డీజీపీ అయిన పేరు ఏదో ఉంది. Hmm. ఆయనకు నేను రిప్రజెంటేషన్ ఇచ్చేసి బయటకు వచ్చి మీడియాకు మాట్లాడేసి నేను వెళ్ళిపోయినా. నైట్ 8 o'clock బాబు వచ్చిండు. వచ్చినాక చెప్తే ఏంటంటే లేజర్ ఆపరేషన్ అయింది సార్ నాకుంటే, వీళ్ళను పిఎస్లు ఉంచలేదు. పిల్లలందరూ వెళ్ళి సెర్చ్ చేస్తే పిఎస్లో లేరని చెప్పింది కదా, పిఎస్లలో లేరు. వీళ్ళను పోలీస్ వెహికల్స్ ఉంటాయి కదా అండి, ఆ పోలీస్ వెహికల్స్లో అందరి పిల్లల్ని ఒక వెహికల్ కాదట, ఒక్కొక్కరిని ఒక్కొక్క వెహికల్, మనిషికో వెహికల్, ఎవరెక్కడున్నారో తెలియదు. రోమింగ్ ఫోన్లు లేవు వీళ్ళ దగ్గర. ప్రతి పోలీస్ వెహికల్లో ఒక్కొక్క పిల్లల్ని ఎక్కించిన కదా, ప్రతి పోలీస్ ఆయన దగ్గర ఒక ఫోన్లో గ్రూప్ అట, వాట్సాప్ గ్రూప్ అట, సిటీ హంటర్స్ అని. ఆ గ్రూప్లో వీళ్ళ గురించి మాట్లాడుకుంటా, ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా, వీళ్ళని తీసుకుపోయి దాహం అవుతుందంటే వాటర్ ఇయ్యరు, మా డబ్బులతో కొనుక్కుంటాము అంటే అట్లా వాటర్ ఇవ్వరు, తీసుకపోడు చెత్త కుప్పల కడ పెట్టుడు, దోమలు గుట్టాలే, ఆ రకంగా హింసించిండ్రు. సార్ నాకు లేజర్ ఆపరేషన్ అయిపోయింది, నాకు కళ్ళు మండుతున్నాయి, నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి, ఆకలి అవుతుంది, కనీసం పోని అవి ఇవ్వకుండా కొంచెం నేను డ్రాప్స్ అన్న వేసుకోవాలి, నాకు కళ్ళు మండుతున్నాయి, నాకు తలనొస్తుంది సార్ అంటే కూడా వినకుండా ఆ రకంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ లిఫ్ట్ చేసి ఆ రకంగా అంత హింసించిండ్రు. వీటన్ని వెనకాల శకుని సంతోష్ గారు లేడా, మురికి కాలువల పక్కకు తీసుకుపోయి వెహికల్ ఆపడం, మురుగు కుప్పల దగ్గర వెహికల్ ఆపడం, అంటే ఆ వాసన భరించాలి, ఈ దోమలు. కవితకు తెలియదు ఇవన్నీ కవితకు ఏ రోజైనా ఫేస్ చేసిందా? ఈ విషయాలు కవితకు తెలియదు. ఎందుకు తెలియదండి? నేను మీడియాకు మాట్లాడిన ప్రతిదీ సెకండ్స్ లో తెలుస్తుంది కదా అండి. నేను మీడియాకు ప్రతిదీ మాట్లాడుతూనే ఉన్నా కదా. నేను డీజీపీ ఆఫీస్కి వెళ్ళే ముందు మీడియాకు చెప్పినా, పోయినాక చెప్పినా, ప్రతిదీ చెప్తానే ఉన్నా కదా. మరి ప్రతి క్షణం కేసీఆర్ గారు టీవీ అబ్జర్వ్ చేస్తారు, పేపర్లు చదువుతారు కదా. మీతోని ఈ 11-12 సంవత్సరాలలో ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేదా? ఎప్పుడు మాట్లాడిరా? ఆయన మాట్లాడలే, నేను మాట్లాడలే. ఆయన మాట్లాడినా అక్కడ అడ్జస్ట్ అయ్యేటోళ్ళు ఎవరు, అర్థం చేసుకునేటోళ్ళు ఎవరు, ఆయన బాధే వర్ణాతీతం. అక్కడ ఆయనకేం బాధ మేడం? ఎందుకు లేదండి, ఆయన ఇప్పుడు ఆడవాళ్ళమైతే అన్న కాసేపు ఏడుస్తాము, ఎవరికన్నా చెప్పుకుంటాము ఉప్పసగా, కానీ ఆయన ఎడవలేడు, ఎవరికి చెప్పలేడు. మింగలేడు కక్కలేడా?
అంతే ఉంది కదా అంటే పరిస్థితి. శోభమ్మ గారు పూర్తి స్థాయిలో కేసీఆర్ని కంట్రోల్లో పెట్టారా? డెఫినెట్ గా మీకు ఒకటే చెప్తా ఎగ్జాంపుల్. మొన్న రీసెంట్ గా 1 మంత్ అవ్వలేదు, నేను సెక్రటరేట్కి వెళ్ళినాక అక్కడ ఒక పెద్ద ఆఫీసర్ కలిసిండు. కలిసి ఏదో ఇట్లనే మాట్లాడుకుంటా, మేడం ఎంత అప్పుడు సాక్రిఫైస్ చేయాలో చేసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడాలనో పడుతున్నారు, ఇంకా మీకు పదవి రావట్లేదు, రావాలి తొందరగా, ఎందుకు లేట్ చేస్తున్నారో అని ఆ సందర్భంలో చెప్పుకుంటూ, పెద్ద సార్ మంచోడే కానీ సెకండ్ టర్మ్ వచ్చినాక మొత్తం మేడం ఆమె హ్యాండ్స్లోకి తీసుకుంది అంటే నాకు అర్థం కాలేదు. ఫస్ట్ కవిత కావచ్చు అనుకొని, కవిత నా అంటే కాదు, పెద్ద మేడం శోభ మేడం మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది, మొత్తం పాడైపోయింది పార్టీ అంతా. ఎవరికి టికెట్లు కావాలన్నా, ఎవరికి పదవులు ఇవ్వాలన్నా, ఎవరైనా పోయి అడిగితే కూడా నీకు 20 లక్షలు ఇస్తా, 30 లక్షలు ఇస్తా, పదవి లేదు గిదవ లేదని మొత్తం ఆ రకంగా సార్ మంచోడే కానీ మొత్తం డైవర్ట్ అయిపోయింది అని ఆయన చెప్తే స్టన్ అయినా. కానీ కేసీఆర్ గారు అంతే ఎందుకండి, శ్రీధర్ బాబు గారు మినిస్టర్ అయినాక 6 monthస్కో ఏమో ఏదో పని మీద నేను వెళ్ళిన ఛాంబర్కి అన్న రివ్యూలో కూర్చొని ఉన్నారు బ్యూరోక్రాట్ శ్రీధర్ బాబు గారు. ఆయన సెక్రటరేట్ లో ఇప్పుడు ఐటీ మినిస్టర్ అయినా బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఒక మ్యాగజైన్ ఎడిటర్ ఉన్నారు అక్కడ. ఇట్లానే సోఫాలలో కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళు విజ్ చేసిండ్రు, నేను విజ్ చేసిన. ఇక కూర్చున్నప్పుడు మాటలు వస్తాయి కదా, అప్పుడు వాళ్ళు అన్నారు, బ్యూరోక్రాట్ కానీ ఆ చీఫ్ ఎడిటర్ కానీ, కేసీఆర్ ఈ పరిస్థితి తెచ్చుకున్నది 2 ఆడోళ్ళ వల్ల అన్నారు. నేనేమనలేదు. పక్కకు ఉన్న వేరే అతను అదేంటి సార్ అట్లా అంటున్నారు అని అంటే, అవును 2 బిడ్డల వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది కేసీఆర్కి అని అన్నారు. అన్నాక 2 బిడ్డలు అనేసరికి అదేంది అట్లా మాట్లాడుతున్నారని నేను అడిగిన. 2 బిడ్డలు అంటే కవిత గారు మీరు రమ్యారావు గారు. ఈ 2 బిడ్డల వల్లే కేసీఆర్ గారికి ఈ పరిస్థితి వచ్చింది, లేకుంటే ఆయనే సీఎం ఉంటుండే అంటే అదేంది అట్లా అంటున్నారు, నేనేమి అన్యాయం చేసినా, నన్ను ఎందుకు అంటున్నారంటే, మీరు అన్యాయం చేయలేదు, మీకు అన్యాయం జరిగింది, ఆమె అక్రమాలు చేసింది, ఆమె చేసిన అక్రమాలకు మీకు జరిగిన అన్యాయాలకే ఇలా కేసీఆర్ బలైపోయాడు, సమతూకం అయిపోయింది అంటారా కేసీఆర్కి ఇప్పుడు అని వాళ్ళు అన్నారు. అంటే బయట ఈ రకంగా చర్చ ఉంది. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను సందర్భ ప్రకారంగా చెప్పిన అట్లా ఆ రకంగా చర్చ ఉంది. కానీ సెక్రటరేట్లో ఏం మాట్లాడుకుంటున్నారు, 4 పబ్లిక్లో ఏం మాట్లాడుకుంటున్నారు, 40 మంది కలిసిన కాడ ఏం మాట్లాడుకుంటున్నారు అని ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో కూర్చునే శోభమ్మకి ఏం తెలుసండి? ఓకే, అంటే మేడం ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది కనుక కన్న తల్లి లాంటి పార్టీని రక్త సంబంధాన్ని వదులుకొని మీరు కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పుడు కవిత 10 సంవత్సరాలు ఎంపీగా తర్వాత ఎమ్మెల్సీగా ఉండి ఆమె ఎందుకని మరొకసారి అంటే ప్రతిపక్షంలో ఉండలేకనా? సో దాంట్లో హరీష్ రావును, సంతోష్ రావును ఇప్పుడు కొత్తగా పేర్లు చెప్పడం కావచ్చు, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పడం కావచ్చు, హరీష్ రావును టార్గెట్ చేయడంలో ఆమె ఉద్దేశం ఏంటంటారు? నేనేమంటా అంటే నిజంగా అవినీతి జరిగి ఉంటే, నిజంగా నీకు తెలిసి ఉంటే, ఎందుకంటే నువ్వు చాలా కీలకంగా ఉన్నావు, కుటుంబ పరంగా అయినా, పార్టీ పరంగా అయినా, ప్రభుత్వ పరంగా అన్ని రోల్స్ ప్లే చేసినావు. నీకు తెలిసిన రోజు అప్పుడు నువ్వు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు, అప్పుడు కూడా వచ్చి ప్రజలకు ఇదే మీడియా ముఖంగా చెప్తే ప్రజలు నిన్ను ఎక్కడో పెట్టుకుందరు. ఇలా మేడం ఇప్పుడు సస్పెండ్ చేసిరు కదా, అదే చెప్పే ప్రయత్నం చేసింది. అమెరికా నుంచి రావడంతోనే ఆమె ఎయిర్పోర్ట్ లో నీకు ఇబ్బంది జరిగిన రోజు నిన్ను సస్పెండ్ చేసినాక నువ్వు చెప్తున్నావు అవినీతి జరిగిందని. సస్పెండ్ చేయక ముందు కూడా అవినీతి అని చెప్పలేదు, దయ్యాలు ఉన్నాయి అంటే ఆమె ఆ డైలాగ్ కొట్టడం కరెక్టేనా? దయ్యాలు ఉన్నాయి, నాన్న దేవుడు అని చెప్పి చెప్పడం కావచ్చు. మరి అప్పుడు వాళ్ళతో నువ్వు కూడా కలిసినావు కదా. అవును, అక్కడ నాన్నొక్కడు దేవుడు అని అంటే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరు దయ్యాలు అన్నట్టే కదా, పనోని నుంచి వాళ్ళ అమ్మ నుంచి అందరు దయ్యాలు అన్నట్టే కదా. నువ్వు కూడా వాళ్ళతోటే ఉన్నావు. ఇప్పుడు హరీష్ రావు పేరు చెప్తుంది, హరీష్ రావు పేరు చెప్పడంలో ఆమె ఏంటి, హరీష్ రావు భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్ని కాల్చే ప్రయత్నం చేస్తుందని ఆమెకు తెలియట్లేదా? మరి నాన్న దేవుడు అంటుంది, చింతమడక చిరుతపులి అంటుంది, సో నా జన్మభూమి కర్మ, అవన్నీ డైలాగుల వరకేనండి. బీఆర్ఎస్కు ఇప్పుడు నన్నే వదిలిపెట్టలేదు, ఆడపిల్లను జైలుకు పంపిర్రు, అవినీతి జరిగింది వాస్తవం అని కవితకు తెలుసు కావచ్చు, మాట్లాడుతుంది. సిబిఐ వదిలిపెట్టది, బీజేపీ వదిలిపెట్టది, రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పేసేండు, బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు, అందుకోసమని నా దుకాణం నేను చదువుకుంటా, నాది నేను చూసుకుంటా, నా ఊరికి నేను కాపాడుకుంటా అనే దాంట్లో మరి హరీష్ రావు కాదు మేడం, హరీష్ రావు దానికి ఏం అడ్డు చెప్పాడు కదా, కేటీఆర్ ఉన్నా ఎవరున్నా నేను ఒక కార్యకర్త లాగా ఉంటా, సో నాకు కేసీఆర్ ఎవరిని నియమించినా వాళ్ళ సారథ్యంలో నేను పనిచేస్తా అని చెప్పిండు, క్లియర్గా చెప్పిండు. కానీ అయినా కూడా కవిత ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంటో
ఏదో కావాలని అడిగిందో దానికి అక్కడ కొన్ని రోజులు ఇబ్బంది అయింది కాబట్టి కొన్ని రోజులు సర్దుకో, మౌనంగా ఉండు అంటే మౌనంగా ఉంటే నేను ఎక్కడికి పడతానో, పరిస్థితులు సర్దుమనిగేంత వరకు కొంచెం సర్దుకోమంటే నేను సర్దుకోను అనే దాంట్లో, నేను వెనక మనిగిపోతా అనే దాంట్లో. అంటే మేడం ఇప్పుడు ఆమె సరే ఓకే, ఆమె ఆధిపత్య పోరులో నేను ఒకటే అంటానండి, నువ్వు అధికారములు ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు, అవినీతి జరిగింది అని ఇప్పుడు చెప్పడం ఎంతవరకు కరెక్టు. మరి అందరిది చెప్పు, నువ్వు సంపాదించుకుంది చెప్పాలి, వాళ్ళు సంపాదించుకుని చెప్పాలి. ఇక్కడ ఎవరు సంపాదించుకోక ఏం లేదు. చెక్కుని సంతోష్ 1000 కోట్లు సంపాదించుకున్నాడు, హరీష్ సంపాదించుకున్నాడు, నువ్వు సంపాదించుకున్నావు, అందరూ సంపాదించుకోని వాళ్ళు ఎవరు ఇక్కడ? అంటే మేడం ఇప్పుడు అన్యాయం జరిగిందని మళ్ళీ చింతపడకకు వచ్చి మాట్లాడడం ఎందుకు? ఓకే, అసలు అన్యాయం జరిగింది, నేను ఆగమైపోయిందాన్ని, నేను అన్నబిడ్డ నన్ను ఆగం చేసిండ్రు. నువ్వు ఎన్ని చేసినా నువ్వు కన్నబిడ్డవని నేను కడుపులో పెట్టుకున్నారు. అదే విజయశాంతి గారిని కానీ, ఈటల రాజేందర్ కానీ డిప్యూటీ సీఎం వాళ్ళను నిమిషాల మీద, అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు, నిమిషాల మీద సస్పెండ్ చేసిండ్రు. ఏ రోజన్నా నువ్వు మాట్లాడినావా? మరి నీకు ఎన్నో అవకాశాలు కూడా ఇచ్చిండ్రు కదా కన్నబిడ్డవు అని. విధి లేని గతి లేని పరిస్థితిలో వాళ్ళు సస్పెండ్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఊరికి వచ్చి మాట్లాడడం ఎందుకు? అంటే ఇప్పుడు నాన్న కష్టంలో ఉన్నప్పుడు, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు మౌనంగా 4 రోజులు ఉండలేవా? ఎమ్మెల్సీ పదవి అవుతుంది కదా. నాన్న ముఖ్యమా నీకు, పదవి ముఖ్యమా? ఇక్కడ అర్థమవుతుందా పదవి కాంక్ష? ఓకే మేడం, ఇప్పుడు ఆధిపత్య పోరులో ఆమె నిజంగానే కేటీఆర్ తర్వాతనో అక్కడ ఆధిపత్య పోరు ఏందండి? నిన్న ఎమ్మెల్సీకి వాళ్ళు రిజైన్ చేయమనిలే, నీకే పార్టీలా నీకేమి బహిష్కరించలేదు, సస్పెండ్ మాత్రమే చేశారు. వినండి, పార్టీలా నీకేమి స్థానం తక్కువలేదు. నువ్వు అందరు లీడర్లు కూర్చున్నట్టు వెనక లైన్లో కూర్చోలేదు. నువ్వు ఓడిపోయినా గెలిచినా, నువ్వు జైలుకు వచ్చినా ఎడబోయొచ్చినా నువ్వు ముందట్ల లైన్లోనే కూర్చున్నావు. మీటింగ్లో అయినా ఎక్కడైనా కేసీఆర్ బిడ్డగా నీ స్థానం నీకుంది, నీకేం తక్కువైందని అంటే ఓవరాల్ గా అంటే మరి పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి కష్టపడి ఏం గానోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది మరి? అన్ని చేసి ఇంటిదాన్ని ఆగమైపోయి నన్ను బయటకు పంపించిన మరి నా పరిస్థితి ఏంది? నువ్వు అన్ని అనుభవించే నీకు ఈరోజు మళ్ళీ ఇంకా కష్టమైంది, నన్ను పాపిన్రు అది చేసిండ్రు అని మాట్లాడుతున్నావు కదా. ఏడుస్తుంది చింతమడకకు వచ్చి ఏడవడం ఎందుకు? మరి చింతమడకోళ్ళ ఏడుపు ఏ రోజన్నా నువ్వు చూసినావా? ఇప్పుడు శకుని సంతోష్ గానికి రాజ్యసభ ఇచ్చిన రోజు నీకు కళ్ళు లేవా? కబోదివా నువ్వేమన్నా? మరి ఏ చింతపండుకోని కన్నా ఏమన్నా ఇప్పించినవా నువ్వు? ఏ చింతపండుకోని కన్నా ఏమన్నా చేసినావా? ఒక చింతమడక ఆడపిల్లకి కానీ, చింతమడక అబ్బాయికి కానీ ఏమన్నా చేసినావా? అదంతా ఫుల్ఫిల్ చేసుకుందా నేను వెళ్ళి బతుకమ్మ. అది ఫుల్ఫిల్ ఎట్లా చేసుకుంటావు? ఇప్పుడు మళ్ళీ నీకెక్కడ లేక అక్కడకు ఇంకొకళ్ళని టార్గెట్ చేసుకుంటూ అక్కడ మళ్ళీ నాకు అన్యాయం జరిగింది అని ఊరు ప్రజలకు చెప్పడానికి తప్ప ఊరి మీద నీకు నిజంగా ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె వ్యూహాత్మకంగానే బయటకు వచ్చిందా? దీంట్లో లిక్కర్ కేసు అనే దాంట్లో డెఫినెట్ గా వ్యూహాత్మకంగానే వచ్చింది. అంటే సస్పెండ్ అయ్యేటట్టు కావాలని మాట్లాడుకుంది. సస్పెండ్ అంటే కాంగ్రెస్ కోసమా బీజేపీ కోసమా ఏంటి? ఆమె సస్పెండ్ అయ్యేటట్టు మాట్లాడడం కావచ్చు, తర్వాత సస్పెండ్ ఇలా చేసిన వెంటనే తెల్లారే మన మీడియా సమావేశం పెట్టి ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేయడం వెనుక బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా? బీజేపీ సంగతి నాకు తెలియదు, ఉంటుండొచ్చు బీజేపీ. గతంలోనే బీజేపీ నన్ను ఏకనాథ్ షిండేగా అమ్మన్నదని ఇదే కవిత చెప్పింది. కాంగ్రెస్ మాకు అవసరం లేదు అంటుంది, మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము వాళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేసిన రోజు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము ఎన్ని కష్టాలు పడ్డాం ఇప్పుడు నా కొడుకుదే మీరు ఎగ్జాంపుల్ చూసారు. ఇక కార్యకర్తలు ఇంకే రకంగా ఉంటుంది. అప్పుడు అద్దాల మెడల్లా వైభోగంలో ఉన్న కవితకు కాంగ్రెస్ కార్యకర్తల కష్టమేం కనబడ్డది. ఇప్పుడు కవితకు కాంగ్రెస్ తోటి ఏం సంబంధం? కార్యకర్తలు కవితను తీసుకోవడానికి, కవిత రావడానికి ఎవరు స్వాగతిస్తారు, ఎందుకు స్వాగతిస్తారు, ఏం అవసరం అని. నువ్వు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వస్తానంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు? కవితతోటి మాకు నష్టం తప్ప లాభం ఏముంటది కాంగ్రెస్? ఇప్పుడు అన్న కూతురుగా మీరు, కన్న కూతురుగా కవిత, మొత్తానికి పెద్ద 2014 నుంచి 2025 వరకు, అంటే కవిత రాజీనామా చేసిన వరకు మొత్తానికి కేసీఆర్ మనోగతం ఎట్లుంటుంది? అప్పుడు మీరు పోయినప్పుడు ఎట్లుంటుంది, ఇప్పుడు కవిత పోయినప్పుడు ఎట్లుంటుంది? ఈ వయసులో మీరు ఆ ఇంటి ఆడబిడ్డలుగా ఈ పరిణామాలను ఎట్లా చూస్తారు చెప్పండి. ఒకటండి, నన్ను అత్యంత అన్యాయంగా పాకిస్తాన్లో అక్రమంగా ప్రవేశించిన వాళ్ళకు కూడా ఆ రకంగా శిక్ష, తీవ్రవాదిలాగా చూసారు. తీవ్రవాది కాదండి,
పాకిస్తాన్లో ఎవరన్నా భారతీయుడు అక్రమంగా ప్రవేశిస్తేనన్నా కొద్దిగా జాలి పడతారేమో కానీ అంతకంటే దారుణంగా నన్ను కుటుంబం నుంచి పార్టీ నుంచి నన్ను ఎలగొట్టి దేశద్రోహి లాగా ముద్రించారు. దేశద్రోహి కాదు ఇంకా అసలు ఆ రకంగా నన్ను చేసేసిండ్రు. మరి ఈరోజు నువ్వు పార్టీ పెట్టద్దన్న నువ్వు ఎందరో అర్హులు ఉన్నా కానీ టికెట్ తీసుకున్నావు, ఓడిపోయి తీసుకున్నావు, పదవులు తీసుకొని అన్ని రకాలుగా పదవుల్ని, అధికారాన్ని, ఆస్తులను అన్ని రకాలుగా జమ చేసుకొని అన్ని రకాలుగా అనుభవించి ఈరోజు పార్టీ కష్టకాలం, తండ్రి కష్టకాలం ఉన్న రోజు బయటికి వచ్చి మళ్ళీ నాకు అన్యాయం జరిగింది, ఆడ అవినీతి జరిగింది, నాకు అన్యాయం జరిగింది అంటే ఇది ప్రజలు ఏ రకంగా? అదే క్రమంలో ఆమె పార్టీ సరే నేను ఆ రోజు కష్టపడ్డా, ఇక్కడ వచ్చి 11 ఏళ్ళు పనిచేసిన, ఇప్పుడు అధికారంలో ఉన్నా, ఇంకా కూడా నాకు పార్టీ పరంగా ఉంది కానీ ప్రభుత్వ పరంగా నాకు ఇంకా పోస్టాలు అయినా నేను ఓపికతోటి ఉన్నా. కానీ మరి నువ్వెందుకు ఉండలేకపోతున్నావు? ఎదుర్కొంటున్నారు మీరు ఇప్పటికి కూడా. డెఫినెట్ గా ఆమెకు ఆ ఓపిక లేదు. ఎక్కడ కనిపిస్తుంది ఓపిక? మళ్ళీ వచ్చి ఎడబడ్డావు. లిక్కర్ కేసులో అసలు ఏం జరిగింది మేడం? కవిత ఎందుకని 5.5 నెలలు జైల్లో ఉందంటే ఏం చెప్తారు? నేను చెప్పేది ఏముందండి, మాకు కంటే ఎక్కువ మీకు మీడియాకే తెలుసు. పిన్ టు పిన్ ప్రతి ఛానల్, చోటా మోటా ఛానల్ అన్ని కూడా పిన్ టు పిన్ చూపించినాయి ఏం జరిగింది అనేది. అది వాస్తవం కాదా? సో దాంట్లో కాదు, వాస్తవం కాదు అని అనుకుందాం, ఆరోపణలే అనుకుందాం. ఆరోపణలే అయితే ఇంకా అరెస్ట్ చేయాలంటే ఎంతో మంది ఉంటారు. కవితనే ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు అలాంటి మభ్యపెట్టే ప్రలోభాలకు నువ్వు ఎందుకు తలొగ్గినవు? ఎందుకు శకుని సంతోష్ మాటలకు నువ్వు ప్రలోభపడ్డావు? ఎందుకు నీకు సీఎం కుర్చీ, నాన్న బతికుండంగానే సీఎం కుర్చీ కోసం ఎందుకు ఎసరు? అంటే దీని వెనుక అంతా రేవంత్ రెడ్డి ఉన్నాడు. కేసీఆర్ను నైతికంగా కానీ మానసికంగా కానీ దెబ్బ కొట్టాలంటే కవితను ఒక అస్త్రంగా వాడుతున్నాడని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నిజమేనా? అవి స్పెక్యులేషన్స్ కావచ్చు. ఒక రకంగా రాజకీయ పరంగా రేవంత్ అన్న ఆ రకంగా వ్యూహరచన చేస్తే కూడా కన్నా బిడ్డవు నీ బుద్ధి ఏమైంది? ఆయన భక్తు రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన చేసిండొచ్చు, రివెంజ్ తీసుకోవడానికి ఆ రకంగా స్కెచ్ చేసిండొచ్చు. కానీ నువ్వు కన్న బిడ్డవు, ఉద్యమ బిడ్డని అంటావు, మధ్యలో వచ్చినావు. ఉద్యమం మొట్టమొదటి బిడ్డ పులిబిడ్డ అని చెప్తుంది. ఎట్లా పులిబిడ్డ? పులిబిడ్డ ఏంటండి? ఈ మాటలేంది? నిన్న చిరుతపులి అంటది, ఓ రోజు పులిని అంటది. మనం మనుషులం అండి, ఈ పులి బిడ్డలము, చిరుత బిడ్డలము ఏంది? డైలాగులు చెప్పాలంటే అంతకంటే ఎక్కువ నేను చెప్పగలుగుతా. కానీ మనము మనుషులము, మనుషులలో ఉన్నాము, మనిషి రీతిగా మాట్లాడాలి కదా. మరి నువ్వు కన్న బిడ్డవు, నువ్వు ఇన్ని రకాల పదవులు తీసుకున్నావు. ఈరోజు తండ్రి కష్టకాలంలో ఉంటే ఎవరో చేసిన వ్యూహ రచనకు మరి నువ్వు ఎందుకు దాని మీద మాట్లాడతలేవు? ఎందుకు ఇది అవుతున్నావు? అంటే మంత్రి పదవి ఇస్తున్నారు. నెక్స్ట్ మూడో విడతలో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. తీర్మానం మన్నన్న లాంటి వాళ్ళు ఆరోపించడం కావచ్చు. అదే సమయంలో బీజేపీ మీద ఆమె చేసిన ఆరోపణలు, అంటే నన్ను అన్యాయంగా కేసులో, లిక్కర్ కేసులో ఇరికించి జైలుకు పంపిర్రు అని చెప్పి చేసిన ఆరోపణలు ఎట్లా చూడవచ్చు అంటారు? కవితని ఎందుకు అన్యాయంగా పంపిస్తారు? ఆరోపణలు కవిత మీదనే ఎందుకు వస్తాయి? అన్యాయంగా కేసీఆర్ కుటుంబంలో ఎవరినో ఒకరిని జైలు వేయాలనుకుంటే హరీష్ రావు లేడా? కేటీఆర్ లేడా? కవితను ఎందుకు వేస్తారు? ఇప్పుడు హరీష్ రావు మీద చేస్తున్న ఆరోపణలు వాస్తవానికి నిజంగా దాంట్లో అవినీతి జరిగిందంటారా? నేను బీఆర్ఎస్ పార్టీలో లేను, ప్రభుత్వంలో లేను. బీఆర్ఎస్ పార్టీ అక్రమం చేసి నేను ఎందుకున్నానండి? ప్రభుత్వంలో మీన్స్ ఏంటంటే మీ పార్టీ కదా. ఇప్పుడు మేమున్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అవినీతి చేస్తుంది, అక్రమాలు జరుగుతున్నాయి, అవకతవకలు జరుగుతున్నాయని నేను ప్రతిపక్ష పార్టీల నాయకురాల్లాగా చెప్పిన, కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యురాలుగా చెప్పిన, అప్పుడు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను చెప్పలేదు అనట్లేదు. కానీ కవిత అప్పుడు ఆ అవినీతిలో పాల్పంచుకొని ఈ రోజు వచ్చి మళ్ళీ అన్యాయం అయిపోయినాడు ఎంతవరకు కరెక్ట్? నువ్వు అవినీతిలో పాల్పంచుకున్నప్పుడు బాగుంటది, నీకు అన్యాయం జరిగిన రోజు నాకు అన్యాయం అయిందని మళ్ళీ మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? ఓకే మేడం, ఇప్పుడు దాంట్లో ఆమె రాజీనామా చేస్తున్న క్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న క్రమంలో హరీష్ రావును టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. సంతోష్ రావు అంటే చాలా మంది ఆరోపణలు చేసిర్రు, హరీష్ రావు పేరు ఎక్కడ రాలేదు. ఇప్పుడు హరీష్ని టార్గెట్ చేయడంలో శకుని సంతోష్ గాని మీద ఎవరు ఆరోపణలు చేసే సాహసం కూడా చేయలేదు.
ఈటెల రాజేంద్ర ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒకదానే చేస్తున్నా. ఈటల రాజేందర్ అన్న కూడా గట్టిగా మాట్లాడలేదు, గంగుల కమలాకర్, ఈటెల రాజేంద్ర ఎవ్వరూ మాట్లాడలేదండి. నేను మాట్లాడిందంట, వాళ్ళు మాట్లాడింది గున్ను పీడిందంట, కానీ నేను ఆధారాలతోటి చూపించిన ప్రజలకు. ఓకే. సో మరి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినరు? అప్పుడే నేను మాట్లాడినప్పుడు చర్యలు తీసుకొని ఉంటే నీకు ఈ పరిస్థితి ఉండకపోతుండే కదా, నీకు ఈ గతి పట్టకపోతుండే కదా. ఓకే. అదే క్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాన్న జాగ్రత్త, అన్న జాగ్రత్త, హరీష్ రావుతో మీకు ముప్పు ఉన్నది, కట్టప్ప అని అన్న రీతిలో మాట్లాడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అదేం లేదండి, అది జస్ట్ హరీష్ అంటే తండ్రి ఇమేజ్ కావాలనుకుంటుంది అంతేనా? తండ్రి ఇమేజ్ అని కాదు, అందరిని ఒకసారి టార్గెట్ చేస్తే కరెక్ట్ ఉండదు అనే దాంట్లో. అంటే జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసింది, అదే క్రమంలో సంతోష్ రావుని టార్గెట్ చేసింది, హరీష్ రావుని టార్గెట్ చేసింది. ఒక పద్ధతిలో అంటే ఒక టైంలో కేటీఆర్ను కూడా టార్గెట్ చేసినట్టు కూడా వచ్చింది. కానీ కేటీఆర్ ఇమేజ్ తర్వాత కేసీఆర్ ఇమేజ్ అంటే అన్న తండ్రి ఇద్దరు ఇమేజ్ని ఆమె కావాలనుకుంటుందా, లేకుంటే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా తెలంగాణలో ఇబ్బందులు పడుతున్నా అని చెప్పి వాళ్ళని ఇంకా ఆ రకంగా చెప్తుంది? అసలు కవిత మెంటాలిటీ ఎట్లుంటుందండి? నిన్న చింతమండి కల్లా ఒక ఫ్లెక్సీ పెట్టింది, అవును, కవిత ఫోటో, కేసీఆర్ ఫోటో. ఓకే. మరి కేసీఆర్ ఫోటో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు హరీష్ని ఎట్లాగో టార్గెట్ చేస్తున్నాం, అవును, మరి కేటీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకోలేదు? వాడు ఊరు కొడుకే కదా, అవును, వారసుడే కదా, అవును, మరి కేటీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకోలేదు? ఓన్లీ నీ ఫోటోనే పెట్టుకున్నావు కదా, తండ్రి ఫోటో పెట్టుకున్నావు. మరి తండ్రి ఫోటో లేకుండా నీ జాగృతి సంస్థ మీద జాగృతి అధ్యక్షురాల్లాగా నువ్వు చింతామండి కల ప్రోగ్రామ్ చేసుకోలేవా? కేసీఆర్ ఫోటో లేకుండా నడవదా? ఆబ్వియస్గా తండ్రి కాబట్టి పెట్టుకో, తప్పేం లేదు. కానీ మరి కేటీఆర్ను కూడా పెట్టుకోవచ్చు కదా. ఆమె ఆ రోజు కామెంట్ చేసిన రోజు తండ్రి పైన కావచ్చు, తర్వాత హరీష్ రావు మీద కామెంట్ చేసిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమే. ఆమె ఫ్లెక్సీని కూడా కాల్చివేయడం జరిగింది. అంటే ఆమెకు భయం అనేది మొదలైందా, కేసీఆర్ లేకుండా నేను ఉండలేనని చెప్పి? అంటే ఇప్పుడు ఇంకా ఇద్దరు తండ్రి కూతుర్లు, ఇద్దరు కేసీఆర్, కవిత, ఇద్దరు ఒకటేనా? రంగారావు లేకుంటే కేసీఆర్ ఎట్లా లేడో, కేసీఆర్ లేకుంటే కవిత కూడా లేదు. ఓకే. రమ్యారావు ఇప్పుడు ఏంటి రమ్యారావు కాంగ్రెస్లో పరిస్థితి ఏంటి? అంత కష్టాలు ఎదుర్కొన్నారు, సీత కష్టాలు అంటే అంతకంటే ఎక్కువ కష్టాలు ఎదుర్కొన్నారు. సో భర్తకు లివర్ ట్రాన్స్ప్లాంట్ జరగడం కావచ్చు, అదే సమయంలో మరి మీ చిన్నాన్న కేసీఆర్ ఒక పొజిషన్లో ఉండి కూడా సహాయం చేయలేని పరిస్థితి. సో దాంట్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం అది పెద్ద ఇష్యూ కాదు, అందరికి ఇచ్చే క్రమంలో మీకు లక్షలాది మందికి ఇచ్చారు, దాంట్లో మీది ఒక వ్యవస్థ. సో దీంట్లో ఇప్పుడు రమ్యారావు కాంగ్రెస్లో ఏం ఆశిస్తున్నారు? కాంగ్రెస్లో మరి ఎన్ని రోజులు పనిచేస్తున్న నేపథ్యంలో మీకేం ఆఫర్ ఉంది, మీరు ఏం చేయబోతున్నారు? నాకు ఆఫర్ ఉండడం కాదండి, నేను అన్ని విధాలుగా అర్హురాలి. ఎమ్మెల్యే టికెట్కైనా, ఎంపీ టికెట్కైనా ఈ పార్టీకి ఇచ్చుంటే 2 సార్లు నేను ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా గెలిచేదాన్ని. అట్లా ఆ టికెట్ రాకుండా కూడా ఇక్కడ నుంచే కుట్రలు జరిగినాయి. సంతోష్ రావు దగ్గర నుంచేనా? ఎవరు జరిగిండ్రు, ఎట్లా జరిగిండ్రు అనేది నేను ఉట్టిగా మాటలతో చెప్పా, ప్రూఫ్లతోటే చూపించే టైం కూడా వస్తుంది. ఇంకా కూడా 11 సంవత్సరాల నుంచి నేను కానీ నా కొడుకు కానీ పార్టీ కోసం కష్టపడుతున్నాం. ఏ రకంగా బాబు దెబ్బలు తిన్నాడు, కొంచెం నేను ఆడపిల్లలు అయి దెబ్బలు తినలేదు కావచ్చు పోలీసు వాళ్ళతోటి, కానీ నా కష్టము నన్ను కూడా ఎన్నిసార్లు పిఎస్లా, ముషిరాబాద్ పిఎస్, ఈ పిఎస్, ఆ పిఎస్లా పొద్దు నుంచి రాత్రి వరకు నేను కూడా కూర్చొని నేను కూడా ఫేస్ చేసిన. అట్లాంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా చేసినాము. అసెంబ్లీ నడుస్తుంటే కూడా నన్ను గన్ పార్క్ ఎదురుగా ఈడ్చుకోపోయి అరెస్ట్ చేసిండ్రు. అన్ని వాడాలను అన్ని రకాల కష్టపడ్డాం. ప్రపంచంలో ఏ ఆడబిడ్డబడని అన్ని విధాల ఉండి, అందరూ ఉండి, సొంత బాబాయి ముఖ్యమంత్రి ఉండి అత్యంత కష్టపడ్డ ఆడబిడ్డను అంటే ప్రపంచ చరిత్రలో మొదటి వ్యక్తి, చివరి వ్యక్తిని కూడా నేనే ఉంటా కావచ్చు. నా కష్టం ఆ రకంగా ఉంది. పగవాడి కూడా రావద్దని కోరుకుంటా. ఏది ఏమైనా మనకు కష్టం వచ్చినా మన రాజకీయ ఉనికి కోసం మనం ఎట్లా ఓర్చుకుంటున్నామో, కానీ నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, మీ మీడియా ముఖంగా, మన రాజకీయ ఉనికి కోసం, మన పదవి ఆకాంక్ష కోసం, మన కుర్చీ కోసం ప్రజలను మభ్యపెట్టద్దు. మరి అధికారంలో మీరు 22 నెలల నుంచి కూడా అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ వచ్చిన తర్వాత కేసీఆర్ మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుటుంబం మీద అందరి మీద ఆరోపణలు చేశారు. కాళేశ్వరం కావచ్చు, ప్రతి అంశంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అన్నింటిలో అవినీతి జరిగింది, టెలిఫోన్ ట్యాపింగ్లో ఇవన్నీ జరిగినాయని చెప్తున్నారు. ఎందుకని చర్యలు తీసుకోవడంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెనకడుగు వేస్తున్నారు? ఆ విచారణలు ఈ విచారణలను కాలయాపన చేస్తున్నారు. అదే క్రమంలో రేవంత్, కేసీఆర్ ఇద్దరు కూడా కేసీఆర్ను కాపాడుతున్నారు. కవిత, రేవంత్ ఇద్దరు కలిసి కేసీఆర్ను కాపాడుతున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవానికి అట్లాంటిది ఏమైనా ఉందా? సో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కల్వకుంట్ల
కేసీఆర్ కుటుంబంపై కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు చాలా రకాలుగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు, కానీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? ట్యాపింగ్ నుంచి మొదలు పెడితే కాళేశ్వరం వరకు అన్నిటి మీద కూడా ఉమ్, రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉమ్, మా మంత్రులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ పరంగా కానీ అన్ని రకాలుగా అవినీతిని ఎండగట్టినాం, ఉమ్, విచారణలు జరిపిస్తున్నాం, సిబిఐకి ఇచ్చిండ్రు, సిబిఐ అది చేయాల్సిన పని సిబిఐ చేస్తుంది. ఉమ్, ఇంకా కవిత అది గేమా ఉమ్. ఏందో మరి అది రేవంత్తో కవితకు స్నేహం ఉంది, మీకు తెలుసా? ఒకప్పుడు వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ అనేది తెలుసు. సో అంటే ఫ్రెండ్షిప్ ఉంది, అది ఇంకా కంటిన్యూ అవుతుందంటారా? ఫ్రెండ్షిప్ అని నేను అనలేను, ఒకప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ అనేది తెలుసు. ఓకే, వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ మాత్రం ఇప్పుడు కూడా ఉందా? అది తెలియదు నాకు. ఓకే, సో మొత్తానికి కొంత కవిత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా రేవంత్ రెడ్డిని? ఏం తెలియదు కదండి అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎందుకు అడుగుతున్నా అంటే మేడం, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆమె బీజేపీపై ఆరోపణలు చేస్తుంది. సో బీజేపీ కేసుల విషయంలో సరే ఆమె రివర్స్ మాట్లాడుతుందా తెలిసి మాట్లాడుతుందో తెలియదు, లిక్కర్ కేసు ఇంకా అలాగే కొనసాగుతుంది. సో ఆమె హరీష్ రావును టార్గెట్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తుంది పరోక్షంగా. ఎందుకంటే ఆయన హరీష్ రావు అనే వ్యక్తి గురించి ఇప్పటి వరకు ఈ 25 సంవత్సరాలు అంటే ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఇప్పటి వరకు ఆయన వెన్నంటి ఉన్నాడు, ఎవరు కూడా హరీష్ రావు వేలెత్తి చూపిన పరిస్థితి లేదు. కవిత హరీష్ రావును డంపింగ్ చేసే కార్యక్రమం చేస్తుంది. సో దాంట్లో బీఆర్ఎస్ పార్టీ నష్టం చేస్తుంది, కేసీఆర్ను పరోక్షంగా దెబ్బతీస్తుంది. ఏమంటారు? ఇక్కడ రాజకీయంలో భాగంగా రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ నాయకునిగా అనుకోండి, ముఖ్యమంత్రిగా అనుకోండి, రాజకీయంగా కేసీఆర్ గారిని దెబ్బతీయాలనుకుంటాడు. ఓకే, అదే ఆయన వ్యూహ రచన, అది భాగం, అది ఓకే. కవితకు హరీష్ రావుని దెబ్బతీయాలని చెరొక టార్గెట్. ఓకే, సో మొత్తానికి కవిత ఇప్పుడు బయటకు వచ్చింది, తెలంగాణ జాగృతి కార్యక్రమాలు చేస్తుంది. పార్టీ పెడుతుందా? పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా? సో ఆ పార్టీ పెట్టిన క్రమంలో అంటే కేసీఆర్కు అప్పుడు 2001లో పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ప్రజల మద్దతు ఉంది. ఇప్పుడు ఈమె కూడా బీసీ నినాదం తీసుకుంది, 42% రిజర్వేషన్లు కావాలంటుంది, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నాలు చేసింది. సో తెలంగాణ మహిళలంతా ఆమెకు మద్దతు తెలిపే పరిస్థితి ఉంటుందా? పార్టీ నిలబడుతుందా? ఒకవేళ నిలబడితే కేసీఆర్కి వచ్చినంత ఊపు వస్తే మీరు కవిత పార్టీలో జాయిన్ అవుతారా? నాకు ఏమవసరం అండి కవిత పార్టీలో జాయిన్ అవ్వడానికి? నేను సొంతంగా పార్టీ పెట్టుకునే అవినీతి పైసలు నా దగ్గర లేకపోవచ్చు, కానీ నేను పార్టీ పెట్టినప్పుడు మీలాంటి వాళ్ళు వరల్డ్ వైడ్గా నాకున్న అభిమానులు 25% ఇచ్చిన రోజు నాకు పార్టీ బ్రహ్మాండంగా కేసీఆర్ ఎట్లా నడిపిండో అట్లా నడిపే సత్తా నాకు ఉంది వాస్తవంగా. కానీ కవిత పార్టీలో నేను చేరడం ఏంటది ఇంకొక విషయము. కవిత పార్టీ పెట్టడం డిఫరెంట్. కవిత అవినీతి ఆరోపణలతోటి మునిగిపోయిన వ్యక్తి కవిత. కేసీఆర్ ఏ జైలుకు పోయి రాలేదు, ఏ అవినీతి ఆరోపణలతో ఆయన ఉద్యమంలో పార్టీ పెట్టలేదు. నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది కేసీఆర్ పార్టీ పెట్టడానికి కవిత పార్టీ పెడితే గనుక. మరి తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు అప్పుడు తెలంగాణ వాదం కోసం కేసీఆర్ గారికి చంద్రబాబు గారు మంత్రి పదవి ఇయ్యలేదన్న కోపంతోటో దేనితోటైనా కూడా కేసీఆర్కు సపోర్ట్ ఉన్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ కావాలనే ఆకాంక్షతోటి తెలంగాణ వచ్చింది. తెలంగాణలో వచ్చిన తెలంగాణలో లక్షల కోట్ల అప్పు జరిగింది, అవినీతి జరిగింది అని ఆ అవినీతిలో భాగం పంచుకున్న వాళ్ళు బయటికి వచ్చి మళ్ళీ పార్టీ పెడతామంటే ప్రజలు ఎట్లా ఏ రకంగా సపోర్ట్ ఉంటారు, ఏ రకంగా మద్దతు ఇస్తారు? ఇవన్నీ చూస్తారా మేడం? డబ్బులు ఉంటే డబ్బులు తీసుకొని అంటే ప్రజలు వాళ్ళలో కూడా మార్పు వచ్చింది, బాగా డబ్బులు ఉండాలి, పార్టీ పెట్టాలి, ఓట్లు కొనాలి, ఈ కాన్సెప్ట్. మీరే డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు కదా, పార్టీ సక్సెస్ అవుతుందా? ఎట్లుంటుంది? నేను ఏమంటున్నా అంటే ప్రజలను మభ్యపెట్టొద్దు అనేది ఫస్ట్ చెప్తున్నా. మభ్యపెట్టే వాళ్ళని నమ్ముతాము, పైసలు ఉన్న వాళ్ళని నమ్ముతాము అంటే ప్రజలు గిట్లనే గోసపడాలి, రాష్ట్రం గిట్లనే లక్షల కోట్ల అప్పుల పాలైతేనే ఉంటుంది. ఈ సంక్షేమ పథకాలు అని అవినీతులు చేసిన వాళ్ళు మళ్ళా కొత్త కొత్త పథకాలతోటి మళ్ళీ బయటికి వచ్చి కొత్త కొత్త వ్యూహ రచనలు చేసి మళ్ళీ మభ్యపెట్టి మళ్ళీ అధికారంలోకి ఎక్కి మళ్ళీ అవస్థల పాలు చేసి ప్రతిదీ కూడా చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు అడ్డగోలుగా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా నిత్యావసరాల సరుకులు ఆకాశాన్ని అంటే ధరలు అంటాయండి. అప్పుడు ఎవరికి నష్టం, ఎవరికి కష్టం? ప్రజలకు కాదా?
అంటే ఇప్పుడు చింతమడక ప్రజలది ఆలోచించుకోవాలి, ప్రజలది అర్థం ఓకే చేసుకోవాలి. మేడం, చింతమడకకి వెళ్ళారు. ఎంగిలిపూల రోజున బతుకమ్మ ఆడిన క్రమంలో కవిత మరొకసారి సెన్సేషన్ కామెంట్ చేసింది. దాంట్లో సిద్దిపేట జిల్లా, సిద్దిపేట నియోజకవర్గము హరీష్ రావు అడ్డా అది. దాంట్లో 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ పోయి కూడా చింతమడక నుంచి అంటే మీ పుట్టింటికి వెళ్ళి, మీ పుట్టిన ఊరుకు వెళ్ళి అక్కడ నుంచి కూడా కేసీఆర్ చంద్రుడే, మచ్చలు హరీష్ రావు లాంటి వాళ్ళు చంద్రులోని మచ్చల్లాగా ఉన్నారని చెప్పడం అంటే ఆమె కేసీఆర్ను కూడా మరొకసారి బురద జల్లే కార్యక్రమమే కదా దీన్ని. డెఫినెట్గా ఇప్పుడు చంద్రుడికి మచ్చ వస్తుంది అన్నప్పుడు మచ్చ వస్తుందని గమనించుకున్న రోజు నువ్వు ఎంబడే ఆ మచ్చ రాకుండా చెరిపివేయాలి, మాట్లాడాలి, బహిష్కరణ చేయాలి. శకుని సంతోష్ గాని వల్ల ఉద్యమం ఎట్లా పాడైపోతుంది అని నీకు ఎప్పుడైతే 2006లో నేను చెప్పినో, కూర్చోబెట్టి చెల్లి అని చిలకకి చెప్పినట్టు చెప్పినో నువ్వు పట్టించుకోలేదు. మరి నువ్వు అక్కడ కూతురువి ఇంకా మరి ఎందుకు నువ్వు ఆ రోజే హరీష్ రావును ఎందుకు అవతలకు పంపించే ప్రయత్నం చేయలేదు? రైట్ మేడం. తర్వాత అంటే 2016 నుంచి కావచ్చు 25 వరకు కవిత ఎప్పుడు మీతో మాట్లాడలేదు. ఈ మధ్య కాలం రాజీనామా చేసిన తర్వాత కూడా మాట్లాడిందా? లేదు, మాట్లాడలేదు. మాట్లాడలేవు మీకు ఎవరికి? కేసీఆర్ తోని, శోభమ్మతోని, కేటీఆర్ తోని, హరీష్ రావుతోని ఎక్కడన్నా ఫంక్షన్స్లో కనబడ్డప్పుడు ఒక రూమ్లో కూర్చోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూర్చుంటాం. నేను హరీష్ రావు ఇంటికి వెళ్ళాక కూడా 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల కింద నేను హరీష్ రావు ఇంటికి వెళ్ళిన. వాళ్ళంతా సంపాదించుకున్నారు. మీకు ఎప్పుడు ఆర్థికంగా ఎవ్వరు కూడా హరీష్ రావు వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళ అవినీతి వల్ల మీకు అందరికీ, మీరంటే మీ ఛానల్ కాదు, ప్రతి ప్రజల నుంచి ప్రతి ఒక్క మీడియా వాళ్ళకు వాళ్ళ ఏ రకంగా అప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఏ రకంగా సంపాదించుకున్నారు అనేది మీకు కనపడుతుంది. కానీ ఆ కాలంలో నేను పావు కరీంనగర్లో నా ఇల్లు మీరైతే చూసి పావు ఎకరం ఇంట్లో నేను ఆ కాలంలో ఉన్నా, ఉద్యమకు ముందు నుంచి. ఆ కాలంలో నాకు జన్ను కారు ఉంది, నాకు అన్ని ఉన్నాయి. అప్పుడే నేను 1000 కోట్ల వీళ్ళకి అవినీతి లేకపోవచ్చు, కానీ మంచిగానే ఉన్నా కదా నేను. ఇప్పుడు బంజారా హిల్స్లో కవిత ఒక విలాసవంతమైన భవనం, విలాసమైన ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం అంటే ఖచ్చితంగా అక్రమాలు చేశారు చెప్పొచ్చు దీన్ని ఉదాహరణగా. మీ నాకు అందుకే జాలనిపిస్తుందండి, మీ మీడియా ఎప్పుడు ఆ కవిత ఒక ఇల్లును, ఆ కవిత పెట్టుకున్న వాచ్లను వాటిని చూసే అవినీతి అవినీతి అక్రమాలు అంటున్నారు. ఆహా, అది ఆవగింజంత అండి, అది ఆవగింజంత. కవిత కనిపించే వాచ్ గాని ఆ ఇల్లు గాని ఆవగింజలే, అది మాత్రం అవి ఆవగింజలే. అనపకాయలంత సొరకాయలంత ఆస్తులు మీకు కనిపించేది అది ఆవగింజ. సొరకాయ అంత ఆస్తులు చాలా 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 ఉన్నాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి మొత్తానికి విలువైన మీ సమయాన్ని కేటాయించారు. సో రంగారావు గారేంటి, కేసీఆర్ గారేంటి, మరి చరిత్రలో మరుగున పడిపోతున్న రంగారావు విషయంలో మరి మీరు ఎప్పుడు దాంట్లో రంగారావు గారి విగ్రహావిష్కరణ ఎప్పుడు చేయబోతున్నారు? మీ నాన్నగారిది చింతమడకలో. ఇక్కడ కూడా చెప్పడం మర్చిపోయాను, విగ్రహము అక్కడ పెట్టి 2 years అవుతుంది. విగ్రహం పెట్టే ముందు భూమి పూజ జరిగిన రోజు కూడా ఇప్పుడు కవితకు నిన్న అక్కడ అరేంజ్మెంట్ చేసిన సొంత ఇంటి ఆడబిడ్డను ముంచి నన్ను అన్యాయం చేసి ఆగం చేసిన వాళ్ళే ఇప్పుడు కవిత వెనకాల ఉండి నడిపిస్తున్న వాళ్ళే భూమి పూజ చేసిన రోజు నన్ను పిలవకుండా, రంగారావుకు ఫస్ట్ పుట్టిన బిడ్డను నేను, నన్ను అవమానించి నాకు ఆ భూమి పూజకు రాకుండా చేసి నిన్న రౌడీ షీటర్లు ఉన్నోళ్ళు వాళ్ళ మనుషులను కవితకు బాడీ గార్డుల లెక్క పంపిన వాళ్ళు నన్ను అవమానం చేసి నన్ను భూమి పూజకు కూడా పిలవలేదు. విగ్రహం పెట్టిండ్రు, 2 సంవత్సరాలు అయింది, దానికి దిక్కు దివానా లేదు. 2 సంవత్సరాల కింద నాకు ఫోన్ చేసిండ్రు, కేసీఆర్ పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ చేస్తాడట, ఎంత ఖర్చు అయినా పెడతాడట, ఊరంతా పండగలాగా చేస్తాడట అంటే నన్ను రమ్మన్నాడా రాకమన్నాడా, ఎందుకు నాకు ఈ ఫోన్ అని అడిగిన. మళ్ళీ లేదు విగ్రహం, మళ్ళీ నాకు ఫోన్ రాలేదు, విగ్రహావిష్కరణ జరగలేదు. ఇది కేసీఆర్ అన్న రంగారావు విగ్రహ పరిస్థితి. రంగారావు కుటుంబ సభ్యులకు మీకు ఈ దుస్థితి, కుటుంబ సభ్యులు అనకండి, రంగారావు బిడ్డ పరిస్థితి అంతే. రంగారావు బిడ్డ పరిస్థితి, కుటుంబ పరిస్థితి కాదు. సో అప్పుడు కేసీఆర్ ఈరోజు తల్లి పిల్లను పాపిన్రు అని నిన్న ఇదే చింతమడక నుంచి మాట్లాడిన కవిత మరి నన్ను వాపిన రోజు ఎవరు? మీ అమ్మ శోభమ్మ నన్ను వాపలేదా? నాన్న బతికిలేడు, బతికున్న బాబాయిని వాపిందా లేదా? ఈరోజు అన్నదమ్ములను కూడా మళ్ళా నీ వెనక షాడోలు లెక్క తిప్పుకుంటూ, బాడీ గార్డుల లెక్క తిప్పుకుంటూ, నిన్న ఫ్లెక్సీలు వేయించుకుంటూ అక్కడ ఎవరి ఫ్లెక్సీలు ఉన్నాయి, ఎవరున్నారు అంటే మేడం కేసీఆర్ తో అంటే ఇప్పుడు నువ్వు మీ అమ్మ పాపలేదా? నువ్వు మీ అమ్మ విభజించి పాలించలేదా? ఇప్పుడు మళ్ళీ ఏడుపులు
మరి మీరెందుకు మేడం అంటే ఆమె నిన్న చింతమడక పోయారు, అక్కడ కన్నీళ్లు పెట్టుకున్నారు, భావోద్వేగానికి గురయ్యారు, బావ మీద ఉద్వేగం మాత్రమే కనిపించింది. మీరు ఏడ్చిన సందర్భాలు, మీరు పడ్డ కష్టాలు ఎవరికి ఎందుకు కనిపించలేదు? నేను అధికారాలు మీ అనుభవించి బాబాయ్ దూరం అన్ని అయిపోయాడు. రకాలుగా ఆస్తులు కూడా పెట్టుకొని ఉమ్, మళ్ళా పోయి ప్రజల ముందు, ఉమ్, అది చింతమడక ప్రజల ముందు ఉమ్, ఆ, నాకు అన్యాయం జరిగిందని ఏడవ. నిజమైన నా అన్యాయం ఏందో ఉమ్. ఆధారాలతోటి నేను పోయి చెప్పుకునే పరిస్థితి కూడా మరి మీ నాన్నగారి వస్తుంది విగ్రహం ఇప్పుడు 22 నెలలుగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎందుకని ఆ విగ్రహం ప్రోగ్రాం పెట్టుకోలేదు? దానికి శంకుస్థాపన చేశారు, ప్రారంభం చేయరా? అది నేను చేసిన భూమి పూజ కాదు, నేను పెట్టిన విగ్రహం కాదు. ఉమ్. పక్కోనింటికి నేను పోయి సున్నం వేసుకున్నట్టు ఎవరో పెట్టిన విగ్రహానికి నేను మీ ఎందుకు? నాన్నగారి విగ్రహం కదా. అవసరమైతే నేను పెట్టుకుంటా కదండి, నేను పెట్టుకుంటా. కానీ వాళ్ళు పెట్టుకున్న విగ్రహానికి నాకు ఇన్విటేషన్ లేక నన్ను అవమానం చేసి, నన్ను రాకుండా చేసి, నన్ను టార్గెట్గా చేసి, ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ కోయి ఎవరైతే నన్ను భూమి పూజకు విలువలేదో రంగారావుకు పుత్రులు వాళ్ళని వెనకాల పెట్టుకొని నిన్న రౌడీ షీటర్లను పెట్టుకొని నిన్న ఓకే, పోయిన ఎప్పుడు వాళ్ళు పెడుతున్నారు రంగారావు గారి విగ్రహం? నాకేం అవసరం అండి? మీరు ఎప్పుడు నాకు పెడుతున్నారు? ఎప్పుడు పెడుతున్నారు మీ నాన్నగారి విగ్రహం? జనాలకు తెలియాలి కదా. కేసీఆర్ అన్న రంగారావు కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిండు, కేసీఆర్ నిలబెట్టిండు, ఇదంతా తెలియాల్సిన అవసరం ఉంది కదా. తెలవడం కాదు, ఉమ్, కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా, ఉమ్, ఎన్ని గంగా నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా, ఉమ్, ఆయన రంగారావు ఇచ్చిన రాజకీయ జన్మకు, ఉమ్, నాకు జరిగిన అన్యాయానికి ఉమ్. ఎంత పాప ప్రక్షాళన చేసుకున్నా ఆ రుణం తీరదు. అంటే నాకు శోభమ్మ నాకు చేసిన అన్యాయానికి కర్మ సిద్ధాంతం అనేది తిరిగి 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 ఇప్పుడు శోభమ్మ గారికి ఏమీ ఇబ్బంది లేదు కదా. 14 ఏండ్లకు ఉమ్, తండ్రి లేని బిడ్డను ఆగం చేసి అన్యాయం చేసిన దానికి ఉమ్. శిక్ష అనుభవిస్తున్నారు. తండ్రి ఉండి అన్ని ఉండి ఉమ్, ఈ రోజు మీ బిడ్డనే మీ మీద మళ్ళీ ఆరోపణలు పెట్టే పరిస్థితి, ఇంతకంటే దుస్థితి ఇంకేముండదు. నేనేసిన శిక్ష, ఉమ్, నా బాధ, నా కన్నీళ్ళు, ఉమ్, పంచభూతాల సాక్షిగా ఉమ్. దేవుడేసిన శిక్ష ఇది వాళ్ళకు. ఓకే మేడం. సో మొత్తానికి అన్న కూతురుని దూరం చేసుకున్నందుకు కన్న కూతురు కూడా దూరం అయింది. సో ఇదంతా కర్మఫలం. డెఫినెట్ గా కర్మఫలమే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పటికీ కూడా ఇంకా ఈ కుట్రలు మానుకోకుంటే ఇంకా ముందు ముందు కూడా ఇంకా చాలా దుర్భరమైన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి కాదు, ఉమ్, చాలా చాలా తీవ్ర పరిణామాలు జరగబోతాయి. ఉమ్, ఇంకా కూడా ఉమ్, ఈ దొంగచాటు రాజకీయాలు, ఉమ్, ఇంకా ఇట్లాంటి ఇంకా కుట్రలు చేస్తాము, ఇంకా నన్ను ఇబ్బంది పెడతాము అని అంటే ఇంకా అది చింతమడక ప్రజలే కానివ్వండి, తెలంగాణ ప్రజలే కానివ్వండి, దేశ విదేశాల్లో నా అభిమానులే కానీ ఎవ్వరు కూడా సహించరు. ఉమ్. ఇప్పటికే నేను చాలా 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 కష్టపోయి నష్టపోయి ఓపికతోటి ఉన్నా. మేడం ఇప్పుడు మీ ఇంకా నా కోపం సహనాన్ని కేసీఆర్ మీద ఉందా? మీకు పరీక్షించండి. కేసీఆర్ పట్ల మీ ఫీలింగ్ ఏంటి ఒకసారి ఫైనల్గా చెప్పేసి. భారతంలా ధృతరాష్ట్రుడు ఉమ్, అన్యాయం జరుగుతుంది అని కళ్ళకు గంతలు కట్టుకొని ఉండి, అన్యాయం జరుగుతుందని తెలిసిన ఉమ్, మౌనములిగి ఉన్నందుకు ఉమ్. 100 మంది కొడుకులను బొడగొట్టుకున్నాడు. ఓకే. ఉమ్, ఇక్కడ కళ్ళకు గంతలు కట్టుకొని ధృతరాష్ట్రుడైన నా బాబాయి ఉమ్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉమ్, నాకు జరిగిన అన్యాయం కానీ, ఉమ్, ఇప్పుడు ఆయనకు జరుగుతున్న అన్యాయం కానీ, ఉమ్, కన్న బిడ్డనే ఆయన మీద ఆరోపణలు చేస్తుంటే ఉమ్, ఇంకా కూడా కళ్ళున్న కబోదిలాగా కనీసం నా కాళ్ళు గడిగిన బిడ్డ, నా అన్న బిడ్డను ఏ రకంగా ఆగం చేసి నాకు తెలియకుండా అన్యాయంగా ప్రపంచంలో ఏ జరగనంత, ఏ బిడ్డకు జరగనంత అన్యాయం చేసినా అని ఆయన తెలుసుకున్నాడా, తెలుసుకోలేదా, తెలుసుకొని కూడా ఆయన నాకు ముఖం చూపించలేకనో, లేకుంటే పాశ్చాత్తాపమో, లేకుంటే కుమిలిపోతున్నాడో, ఏమైతున్నాడో, ఇక ఆయనకి ఇంతకంటే దౌర్భాగ్యమైన దుస్థితి పరిస్థితి. నేను దూరం ఉన్నా కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆశించిన, నాకు అన్యాయం జరిగిన. కానీ నీ కడుపు పేగు రక్తం మంచుకొని వచ్చిన నీ బిడ్డనే ఈరోజు నీ మీద మళ్ళీ నీ బొమ్మ పెట్టుకొని నీ మీద ఆరోపణలు చేస్తుంది, నువ్వే అవినీతి చేసినావు అని అవినీతి మరకలు అంట పెడుతున్నది. ఇంతకంటే దౌర్భాగ్యం దుస్థితి ఏముంటుంది చెప్పండి. ఓకే, కేసీఆర్ జైలుకు పోతే మీరు సంతోషంగా ఫీల్ అవుతారా, బాధపడతారా?
ఎందుకు సంతోషంగా ఫీల్ అవుతానండి? ఆయన బాధ అనిపిస్తుంది. నా బాబాయి కదా, రక్త సంబంధం కదా, ఓకే. డెఫినెట్గా బాధనే అనిపిస్తుంది. ఆయన ఏ రకంగా రాజకీయం చేసిండు అనేది ఏ కవితకు తెలియదు, ఎవరికి తెలియదు. చిన్నప్పటి నుంచి చూసింది నేను. ఆయన ఆకలైన రోజు, అరటి పండు కూడా లేకుండా గడిపిన రోజు ఉన్నది. ఆయన గాలి పీల్చుకొని బతికిన రోజు ఉన్నది. లాడ్జీలలో ఉన్న రోజు, లాడ్జీ పైసలు కట్టక బట్టలు కూడా వదిలిపెట్టి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో పారిపోయిన రోజులు ఉన్నాయి. ఆయన ఎన్ని అష్ట కష్టాలతోటి ఈ స్థితికి వచ్చిండో తెలుసు కదా, బాధ అనిపిస్తుంది కదా. తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉన్న ఆయనకు చరిత్రహీనునిగా ఒక కవిత చెప్పుతున్నట్టు అవినీతి చంద్రుడుగా చేసింది వీళ్ళందరే కదా కలిపి. అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళే కదా. వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ లేక వీళ్ళందరూ అమెరికాలో ఉన్న వాళ్ళు అమెరికాలోనే ఉండుంటే ఒక కేసీఆర్ నవీన్ పట్నాయక్ లాగా సచ్చేంత వరకు ముఖ్యమంత్రి ఉండకపోయినా, ముఖ్యమంత్రి ఉండకున్నా అవినీతి మనకు అంటకపోయేది కదా. మా మేనత్తలు ఒంటి మీద ఉన్న పుస్తల గొలుసులు తీసిచ్చి భర్తలతో కొట్లు పడ్డోళ్ళు వాళ్ళు. ఒక సందర్భంలో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నేను అప్పుడు మా అమ్మ వాళ్ళ చెల్లింట్లో, మా పిన్ని ఇంట్లో చదువుకునేదాన్ని కరీంనగర్లో. 2,000 రూపాయలు లేక శోభమ్మ కుదురుపాకు వచ్చి ఇదే శకుని సంతోష్ వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను డబ్బులు అడిగిన రోజు, వాళ్ళకు దత్తపుత్రుడిగా ఆ ఊరికి వచ్చిండు సంతోష్ వాళ్ళ నాన్న. అసలు ఆ ఊరే కాదు, ఆస్తి కోసం వచ్చిండు. వాళ్ళు అడిగితే ఎవరన్నా అడిగియమంటే కూడా నేను ఎవరికి అడిగియను, ఏం చేయను అన్న రోజు మా పిన్ని దగ్గరకు వచ్చింది ఇదే శోభమ్మ డబ్బుల కోసం. అప్పుడు మా పిన్ని వాళ్ళు సాయం చేసిండ్రు, కానీ సొంత చెల్లె వాళ్ళు సాయం చేయలేదు. అట్లాంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలో వాళ్ళే, కుటుంబంలో వాళ్ళే, భ్రష్టు పట్టించింది వాళ్ళే, అవినీతి మరకలు అంటించింది వాళ్ళే, ఈరోజు ఆడబిడ్డలను ఆగం చేసింది వాళ్ళే. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి కల్వకుంట్ల రమ్యారావు గారు అలియాస్ రేగులపాటి రమ్యారావు గారు తన జీవితంలో మరి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనే తన నాన్నగారు చెప్పిన ఆకాంక్షను నెరవేర్చేందుకు మరి చిన్నాన్నతో కలిసి సుమారు 15 సంవత్సరాలు జర్నీ చేశారు. అయినప్పటికీ కూడా సంతోష్ రావు లాంటి వాళ్ళ కారణంగా పార్టీ నుంచి బయటికి రావడం, అదే క్రమంలో కాంగ్రెస్లో మరి నైతిక విలువలు పాటించుకుంటూ మరి ఇప్పటికీ 12 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వకున్నా, పార్టీ పదవి ఇవ్వకున్నా సో పార్టీ లైన్లోనే మాట్లాడుతున్నారు. సో బాబాయ్ అంటే, కేసీఆర్ అంటే ఇప్పటికి కూడా ఆమెకు అభిమానమే. సో దీంట్లో అవినీతి మరకలు అంటించిన వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మరి ఆ శాపాలు కావచ్చు, తర్వాత తనకు జరిగిన అన్యాయం కావచ్చు, సో కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఆయన అంటే నాకు ప్రేమ. సో దీంట్లో ఆయనకు ఎలాంటి అవినీతి కావచ్చు, తర్వాత ఆపేక్ష, డబ్బుల మీద ప్రేమ ఎప్పుడు ఉండేది కాదు. సో తన కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. సో ఆయన అంటే ఎప్పుడైనా తనకు అభిమానమే. కానీ ఇప్పుడు కన్న కూతురు కవిత మీద ఏదైతే ప్రేమతో మరి చాలాసార్లు ఎన్ని తప్పులు చేసినప్పటికీ మరి క్షమించిన కేసీఆర్ తన విషయంలో మరి తన పార్టీ వీడుతున్న క్రమంలో కావచ్చు, తన భర్తకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన క్రమంలో కావచ్చు, ఎప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. నన్ను దూరం చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు కన్న కూతురు కూడా దూరం అయిపోయింది. సో ఇదంతా కర్మ సిద్ధాంతం కనుక కేసీఆర్ ఇప్పుడు ఆ కర్మ సిద్ధాంతం అనుభవిస్తున్నారు. సో రానున్న రోజుల్లో అనుభవించట్లేదు, శకుని సంతోష్ శోభమ్మ వల్ల ఈ పరిస్థితి దుస్థితి. శకుని సంతోష్, ఆమె మాటలు చెప్పాలంటే సంతోష్ రావుతో కావచ్చు, ఇక కేసీఆర్ సతీమణి శోభమ్మ కావచ్చు, వాళ్ళ మూలంగా ఆయన ఇబ్బందులు పడుతున్నారు. సో ఆయన నిజంగా ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు పడదని చెప్పి కూడా ఆమె ఆకాంక్షిస్తున్నారు. నిజంగా బాబాయ్ మీద అంత ప్రేమ కలవడానికి కారణం ఏంటంటే కవిత కన్నా, కేటీఆర్ కన్నా, సంతోష్ రావు కన్నా ఆమె ఎక్కువ సాన్నిహిత్యంగా బాల్యంలో కావచ్చు, తర్వాత పార్టీ పెట్టినప్పుడు కలిసి పనిచేసిన అభిమానం అయితే ఇప్పటికీ కనిపిస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.